అంత గొప్ప టాపిక్ చెప్పడానికి మన ముందుకు వస్తున్న గ్రేట్ స్పీకర్ ఎవరంటే రాధాకృష్ణ ముల్లూరు గారు. మరి ఈజ్ ఏ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ కోచ్ అండ్ ఆల్సో ఇంపాక్ట్ ఫౌండేషన్ సర్టిఫైడ్ ట్రైనర్, ఇంకా ఫ్రీలాండ్ ట్రైనర్ ఫర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అండ్ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్ ఇన్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. మరి ఇంత గొప్ప ట్రైనర్ స్పీకర్ మనకు వచ్చి మనకు క్లాస్ తీసుకుంటున్నారంటే రియల్లీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మరి మనం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మన స్పీకర్ గారు మన ముందుకు వస్తున్నారు. మరి మీరందరూ గ్రేట్ వెల్కమింగ్ సార్ కి చెయ్యాలని నేను కోరుతున్నాను. మరి మీకు ఒక నోట్బుక్ పెన్ దగ్గర పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నోట్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే సెషన్ లాస్ట్ లో మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోండి. ఓకే సార్, సార్ వచ్చినట్టున్నారు. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మన గ్రేట్ స్పీకర్ ని మనం ఇన్వైట్ చేద్దాం. ఓకేనా సార్? రాధాకృష్ణ గారు, వెల్కమ్ సార్. Happy evening. నౌ స్టేజ్ ఈస్ యువర్స్ సార్. Thank you so much. Happy evening, everyone. Thank you so much, Akhila Garu, for giving a warm welcome. I'm very glad to be associated with you and all the team members. I am not very sure about the names of teams, but there is only one name I know, that is Impact Foundation. So we are all somehow connected to Impact Foundation. So, I'm just using that name, Impact Foundation. So to all the members of Impact Foundation, especially Akhila Garu, who have just welcomed me, and two more members who have contacted me today during the day. I think I'm sorry, I'm not very good at names. I struggle to remember names. Rama Garu, I think, and another person is there. I'm not very good at remembering names. But of course, the topic for today is conflict management. So when I checked which language has to be used, the suggestion that I got was I can use both English and Telugu. So maybe because I am an English coach, maybe I'm using English for now, but I really like Telugu also, very to use both Telugu and English in this call. All right. Okay. Now, before opening my voice, my audio and video, I have just checked the number of participants. I think a few minutes ago, the number of participants was 14, I think. So when I checked in the morning, I got the information that approximately we have 30 members here. So ఈరోజు ఉదయం దాదాపు ఎంతమంది ఆడియన్స్ మనకు ఉండవచ్చు, తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళై ఉండవచ్చు, దాని ఆధారంగా స్పీచ్ డిజైన్ చేసుకోవడానికి అడిగినప్పుడు దాదాపు ఒక 30 మంది పార్టిసిపెంట్స్ ఉండవచ్చు. వీళ్ళలో కొంతమంది విద్యార్థులు, కొంతమంది గృహిణులు, కొంతమంది ఉద్యోగస్తులు ఇలా ఉన్నారు అని చెప్పడం జరిగింది. సో దాని ఆధారంగా నేను ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ప్రిపేర్ చేశాను. వీలైతే అది షేర్ చేయండి, లేదా ఇక్కడ నా దగ్గర కూడా ఉంది పవర్ పాయింట్. సో దాని ఆధారంగా నేను ఓకే, అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. I don't see your name, but anyway, thank you so much. My name is Ram. Oh, yes, sir. Yes, sir. Can I call you by a short name? Could you please give me a short name? Ram. You can call Ram. Ram, okay. No, Thank you so much, Ram Garu. Thank you so much. Very good. I'm very glad to see the slide there, the first slide. So let's get into the topic. Okay, right. And if you have any expectations from this presentation, you can write on the chat. మీకు అందరికీ, ఆడియన్స్ అందరికీ చాట్ రాసే సదుపాయం అందుబాటులో ఉందని అనుకుంటున్నాను. కాబట్టి మీకు ప్రత్యేకంగా ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ లేదా ఇంకేదైనా మీరు కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే దయచేసి చాట్లో రాయండి. ఓకే, సో ఇప్పుడు మనము స్పీచ్లోకి వెళదాము. ఓకే, మన కాన్సెప్ట్, మన టాపిక్ ఈరోజు స్టార్ట్ చేద్దాము. ఓకే, రైట్. సో ఆర్ యు ఆల్ రెడీ? లెట్స్ బిగిన్. ఆల్ రైట్. నౌ ప్రధానంగా తెలుగులోనే మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. మధ్య మధ్యలో ఎక్కడైనా అవసరమైనప్పుడు బాగుంటుంది అనుకున్న దగ్గర ఇంగ్లీష్ యాడ్ చేస్తాను. ఓకే, రైట్. అలా కాదు, ఎక్కువ ఇంగ్లీషే కావాలనుకుంటే దయచేసి నాకు తెలియజేయండి, దాన్ని బట్టి నేను స్విచ్ అవుతాను. ఓకే, సో కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. సో ఏదైనా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ముందుగా ఆ పదాలను అర్థం చేసుకోవాలి. మనం ఏదైనా భాషలో పదాల ద్వారా మన భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తాము. అందువల్ల ఏ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నా ఆ పదాలను అర్థం చేసుకోవడం మొదటి విషయంగా ఉంటుంది. ఆ పదాలను మాత్రమే కాక ఆ భావాన్ని, పదాల లోపల దాగి ఉన్న భావాన్ని కూడా అర్థం చేసుకుని
ఆ తరువాత ఆ విషయాన్ని గురించి మన అవగాహన, తరువాత ఆ విషయానికి సంబంధించిన జ్ఞానము, పరిజ్ఞానము ఇవంతా పెంచుకోవడానికి వీలవుతుంది. సో తెలుగులో మనకు సంస్కృతంలో, తెలుగులో ఈ పరి అనే ఒక పదం ఉంటుంది. ఆ పదానికి అర్థం ఏంటంటే చుట్టూ, పూర్తిగా అని అర్థం అన్నమాట. సో జ్ఞానము అంటే తెలుసుకోదగినది, తెలుసుకున్నది. ఓకే. రైట్. పరిజ్ఞానము అంటే దాన్ని మించిందనమాట. సంపూర్ణ జ్ఞానము. కాబట్టి పరి అనే పదానికి సాధారణంగా పూర్తి, సంపూర్తి, సంపూర్ణ అనే అర్థం వస్తుంది. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ బై మిస్టర్ రాధాకృష్ణ మల్లూరు. సో ఇట్స్ అ స్పీచ్ టు బి గివెన్ బై మిస్టర్ రాధాకృష్ణ మల్లూరు. అండ్ నేను ఈ స్పీచ్ ఇంపాక్ట్ ఫౌండేషన్‌లో భాగంగా మన టీమ్ కోసం ఇస్తున్నాను. సో ఇంపాక్ట్ ఫౌండేషన్ అంటే ప్రధానంగా మనకు గుర్తొచ్చేది గంపా నాగేశ్వరరావు గారు. కాబట్టి ఈ పేరు, ఆ పేరు ఆ 2 పేర్లను పలికితే ఇక టీమ్‌లో ఉన్న వాళ్ళందరి పేర్లు పలికినట్టే భావించాల్సి ఉంటుంది. సో సర్ రామ్ గారు, కుడ్ యూ ప్లీజ్ మూవ్ టు ద సెకండ్ slide? Yes, sir. Already moved. Oh, great, sir. Thank you so much. So, okay, great. సో కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ముందుగా మనం కాన్ఫ్లిక్ట్ అంటే ఏమిటి అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. సో కాన్ఫ్లిక్ట్ అంటే తెలుగులో మనము సంఘర్షణ అనుకోవచ్చు. ఓకే, రైట్. ఎందువల్ల ఈ సంఘర్షణ వస్తుంది అంటే మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి అయినప్పుడు సాధారణంగా ఈ సంఘర్షణ వస్తుంది. ఉదాహరణకు మనం ఎదుటి వాళ్ళ నుంచి ఆశించేది కానీ, లేదా మన చుట్టూ పరిసరాల నుంచి ఆశించేది కానీ ఒకటై ఉండి, ఓకే, రైట్. ఆ తర్వాత జరిగే విషయం మాత్రం వేరేగా ఉందనుకోండి. తెలుగులో ఒక పాట ఉంది కదా, అనుకున్నది ఒకటి, అయినది ఒకటి, బోల్తా కొట్టింది. ఇలా ఇలా అనుకున్నప్పుడు అక్కడ ఎక్స్‌పెక్టేషన్ తర్వాత రిజల్ట్ లేదా రియాలిటీ ఈ 2 మ్యాచ్ కాకపోవడం వల్ల, బ్యాలెన్స్ కాకపోవడం వల్ల ఆ ఫ్రస్ట్రేషన్‌లోంచి ఈ కాన్ఫ్లిక్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. Sir, Ram Garu, are you sure that we are on the second slide? At my side, on my laptop, personally, I am on the, you know, Yes, yes. second slide. We are But in on the second slide, sir. Amazing, sir. Thank you so much for confirming. So, on the second slide, we have my definition of conflict. Here, my refers to me, that is Radhakrishna Malluru. Okay, right? సో నేను కాన్ఫ్లిక్ట్ కోసం ఒక మంచి డెఫినేషన్ కోసం ఇంటర్నెట్‌లో అలా రీసెర్చ్ కొంత చేసినప్పుడు నాకేది అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. కాబట్టి నా లైఫ్‌లో నేను అటెండ్ అయిన సెమినార్స్, నాకు నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్, నేను విన్న ప్రవచనాలు వీటి ఆధారంగా ఒక చిన్న డెఫినేషన్ నేనే తయారు చేశాను. ఇది చాలా ఈజీగా మీకు అర్థం కావడానికి చాలా ఈజీగా ఉంటుంది. రిలేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇంబాలన్స్ బిట్వీన్ ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ రిజల్ట్ ఆర్ ఇంబాలన్స్ బిట్వీన్ ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ రియాలిటీ. అంటే ఒక వ్యక్తి తాను ఎక్స్‌పెక్ట్ చేసేదానికి మీరైనా, నేనైనా మనం ఎక్స్‌పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది జనరల్‌గా. ఓకే. 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 సార్ ఒక్కసారి చెక్ చేయండి రామ్ గారు. సంజన గారు స్లైడ్ షో Okay. ఈస్ షోయింగ్ ఫస్ట్ స్లైడ్ అంటున్నారు. ఆల్రైట్. Just థాంక్ యూ సార్. నౌ cool sir, no problem. I'll go on with this. Okay, right. So no problem. You will get the second slide. Don't worry about that. But focus on what I am saying. Okay, imbalance between expectations and reality. ఓకే. సాధారణంగా మనం అనుకునేది ఒకటి ఉండొచ్చు. నిజంగా జరిగేది ఫలితం గాని, లేదా నిజంగా ఉన్న సిట్యుయేషన్ గాని వేరే ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు మనం గనక దాన్ని పాజిటివ్‌గా అడ్జస్ట్ అయ్యి తీసుకోగలిగితే కాన్ఫ్లిక్ట్ తక్కువ ఉంటుంది. అలా కాకుండా తీసుకోలేకపోతే, యాక్సెప్ట్ చేయలేకపోతే, అది ఏ లెవెల్‌లో మనము తీసుకుంటాము అనే దాన్ని బట్టి ఎంత కాన్ఫ్లిక్ట్ జనరేట్ అవుతుంది అనేది ఆధారపడుతుంది. కాబట్టి దీన్నే మనం తమాషాగా తెలుగు పాట రూపంలో చెప్పుకోవాలంటే అక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న విధంగా అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. సో అలా పాటలాగా ఇచ్చారు గతంలో. ఓకే. ఈ డెఫినిషన్ క్లియర్‌గా లేదు. నాకు Okay, అర్థం sir. కావట్లేదు. ఇంకొంచెం సింపుల్‌గా, స్ట్రెయిట్‌గా ఉంటే బావుంటుంది. చాలా ఈజీ సింపుల్ వర్డ్స్‌లో అనుకుంటే అక్కడ మధ్యలో ఉంది చూడండి. Conflict means when your expectation is something, but the reality is not that something, it is different. Okay, then you are in a conflict. సో మీరు ఎప్పుడు ఏదైతే అనుకుంటారో ఏదో అనుకుంటారు, ఇలా అవుతుంది, అలా అవుతుంది, అలా అవుతుంది అని అనుకుంటూ ఉంటాం అనమాట రకరకాలుగా. ఓకే, మానవుడు ఆశాజీవి అంటాం కదా. సో అలా అనుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటాం. సో సడన్ గా అనుకున్నది జరిగేదానికి తేడా, రిజల్ట్ కి ఫలితానికి తేడా. ఓకే, అలాగే సిట్యుయేషన్ మారిపోతుంది అనమాట. సో అలా మారిపోయినప్పుడు మనము యూనో ఒక రకమైన యూనో డిస్సాటిస్ఫాక్షన్, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్‌కి గురవుతాం. సో ఈ డిస్సాటిస్ఫాక్షన్ when the expectations are not matching with the reality, it gives rise to dissatisfaction, and dissatisfaction generates frustration,
అండ్ దిస్ ఫ్రస్ట్రేషన్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్, రైట్? అక్కడ సంఘర్షణ అనేది మొదలవుతుంది. అది ఎంత ఉంటుంది సంఘర్షణ అనేది మనము ఒక విషయాన్ని ఎలా చూస్తాము అనే దాని మీద ఆధారపడుతుంది అనమాట. యాటిట్యూడ్, మైండ్ సెట్, థాట్ ప్రాసెస్, అంటే మన ఆలోచన విధానము, మన మెంటల్ మెచ్యూరిటీ, మన మానసిక సామర్థ్యము, మానసిక పరిణతి, ఇలాంటి విషయాల మీద మనం ఎంత కాన్ఫ్లిక్ట్ ఫీల్ అవుతాం అనేది ఆధారపడుతుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ప్రాక్టికల్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ కనుక ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే, అక్కడ చివరి లైన్ లో ఉంది చూడండి ఎగ్జాంపుల్, కరోనా పాండమిక్ 2020-2021. ఓకే, రైట్? సో 2020లో కరోనా వస్తుందని కానీ, లేదా 2021లో సెకండ్ వేవ్ స్ట్రెయిన్ ఇలా వచ్చి ఇంత తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని కానీ, ఇంకా దానికి సంబంధించి ఇన్ని సమస్యలు ఇలా వస్తాయని కానీ ఎక్కువ మంది ఊహించలేదు. ఎవరో ఆస్ట్రాలజర్స్, ఎవరో ఎక్స్ట్రాడినరీ పీపుల్ తప్ప, అభిజ్ఞ అని ఒక అతను కనపడుతుంటాడు ఇంటర్నెట్ లో, అతను అలాంటి వాళ్ళు ప్రిడిక్ట్ చేసి దానికి సంబంధించిన ప్రికాషన్స్, మెజర్స్ ఇవన్నీ ఏవో చెప్పారు తప్ప చాలా మంది ఇవి అనుకోలేదు. సో అనుకోకుండా ఇలాంటివి, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసుకున్నది ఒకటి, ఇప్పుడు జరుగుతున్నది ఇంకొకటి. సో అనుకోకుండా ఇలాంటివి జరుగుతున్నప్పుడు సహజంగానే రకరకాల నెగటివ్ ఎమోషన్స్ క్రియేట్, ఓకే. సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్, రామ్ గారు. సో కాన్ఫ్లిక్ట్ అంటే ఇలా ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ అంటే సాధారణంగా మిస్ మ్యాచ్ లేదా ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అసలు మన టాపిక్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మేనేజ్మెంట్ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే టు మేనేజ్ సంథింగ్, నిర్వహణ. ఓకే, అదే పీపుల్ మేనేజ్మెంట్ అనుకోండి, పీపుల్ మేనేజ్మెంట్ డెఫినేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఎలా ఉంటుందంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే, ఇఫ్ యూ మేక్ ద అదర్ పర్సన్ టు డూ వాట్ యూ వాంట్ హిమ్ ఆర్ హర్ టు డూ, దెన్ దట్ ఈస్ కాల్డ్ మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్. అంటే ఎదుటి వ్యక్తి ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారో అదే చేసేటట్టు ఆ వ్యక్తిని మీరు చేయగలిగితే దాన్నే పీపుల్ మేనేజ్మెంట్ లేదా వ్యక్తి నిర్వహణ లేదా వ్యక్తుల నిర్వహణ అంటారు అని మన మేనేజ్మెంట్ డెఫినేషన్స్ చెప్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ గురించి చూస్తున్నాము. సో కాన్ఫ్లిక్ట్ ని ఎలా మేనేజ్ చేయాలి? సో ఏదైనా ఒక విషయాన్ని మేనేజ్ చేయాలంటే ముందు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, దాని గురించిన నాలెడ్జ్ పెంచుకోవాలి. కరెక్ట్ నాలెడ్జ్, ఇన్ అ కరెక్ట్ వే, సైంటిఫికల్లీ ఆర్ spiritually also, because Indian spirituality is very powerful and very ancient. సో మనం ఆధ్యాత్మికంగా కానీ లేదా ఆధ్యాత్మికతకు సంబంధించిన శాస్త్రపరంగా, అంటే ధర్మము వేదము పరంగా కానీ, లేదా కనీసం సంబద్ధమైన సమ్మతి సమ్మతి చేయదగినటువంటి, అంటే అగ్రి సరే అని చెప్పదగినటువంటి పాశ్చాత్య విధానాల ద్వారా మనము తీసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్ హియర్ when you have more than one so why managing conflict? అసలు కాన్ఫ్లిక్ట్ ని ఎందుకు మేనేజ్ చేయాలి? కాన్ఫ్లిక్ట్ ని మేనేజ్ చేయకపోతే it becomes a very bad situation in life. Maybe it can go out of control, it can go out of hands. అంటే ఒక ఉపద్రవం ఉన్నప్పుడు, ఒక ప్రమాదకర స్థితి ఉన్నప్పుడు, లేదా ఒక సంఘర్షణ మరీ మితిమీరిపోతే అప్పుడు పరిస్థితులు మన చేయి దాటిపోతాయి. ఓకే, విపరీతమైన నిర్ణయాలు లేదా ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరము, ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకునే సిచ్యువేషన్ కూడా రావచ్చు అనమాట. సో అంత దూరం వెళ్లకుండా ముందుగానే మనము కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ లేదా కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ లేదా కాన్ఫ్లిక్ట్ రికవరీ ఇలాంటివి చేసుకోవాలి. ఓకే, దానికి తగ్గట్టు మనం స్టెప్ బై స్టెప్ దానికి ప్రిపేర్ అవుతూ రెడీగా ఉండాలి. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్క్రీన్, ద పాయింట్ దేర్, when you have more than one conflict at the same time, your life becomes complex. ఓకే, సో సాధారణంగా మన మానవ జీవితం చాలా సింపుల్ జీవితమే. ఓకే, మనం చాలా ప్రకృతితో అనుసంధానమై మనము సింపుల్ గా చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. అందున భారతీయ జీవన విధానం ప్రకారం అయితే ప్రకృతితో అనుసంధానమై ఎంతో సరళమైన సులభమైన జీవితాన్ని గడపడానికి మనకు అవకాశం ఉంది. అయినా పాశ్చాత్య సంస్కృతి ఇతర ప్రభావాల వల్ల మనం ఏమైపోయామంటే మన జీవితాన్ని బాగా కాంప్లెక్స్, బాగా కఠినంగా చేసుకోవడంలో, ఇబ్బందికరంగా చేసుకోవడంలో తల మునకలైపోయాం అనమాట. అందువల్ల మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోవడమే కాక ప్రకృతిని కూడా బాగా ఇబ్బంది పెట్టడం వల్ల మనం ప్రకృతికి ఇచ్చే కాన్ఫ్లిక్ట్ మళ్ళీ తిరిగి మనకు ప్రకృతి కాన్ఫ్లిక్ట్ ఇస్తుంది అనమాట. ఈ సునామీస్, కరోనా ఇలాంటివన్నీ, ఈ రకరకాల ఉపద్రవాలన్నీ మనం ప్రకృతిని బాధ పెట్టడం వల్ల జరిగే విషయాలు. ప్రధానంగా భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల ప్రకారము మనము ఇలాగే భావించాలి. ప్రకృతిని బాధ పెడుతున్నాం కాబట్టి ప్రకృతి తిరిగి మనల్ని బాధ పెట్టాల్సి వస్తుంది. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, లాస్ట్ లైన్ లో ఉంది చూడండి, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ మేనేజ్మెంట్. సో ఇఫ్ యూ వాంట్ టు లీడ్ అ పీస్ఫుల్, హెల్దీ, good life, you need to know many things, you need to manage many things, and one of the things that you need to manage is conflict. Okay, ఒక ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన, ఒక అర్థవంతమైన జీవితాన్ని మనం గడపాలి అంటే
మనం చాలా విషయాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. వాటిల్లో ఈ సంఘర్షణ నిర్వహణ, సో కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఓకే, రైట్. సో సింపుల్ డెఫినిషన్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ మేనేజ్మెంట్. ఓకే, రామ్ గారు, we can move to next slide please. Thank you so much, sir. So here, if you if you see the title now let's focus a bit more about our Indian tradition, our Indian literature, our Indian epics, and what they are talking. If you really want to go into the deep roots of this of these lives like conflict management, you can use our epics, make use of our Indian literature, standard literature, ancient literature like the Mahabharata. So if you look at the title, examples of conflicts in Indian literature, so ours is very rich. It is acknowledged by foreign nationals also. సో మన భారతీయ వాగ్మయము అత్యంత ఉత్కృష్టమైనది, అత్యంత మహిమాన్వితమైనది. దాని విలువ మనం తెలుసుకోలేక మనం దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాము, చాలా వరకు ఉపయోగించుకోవట్లేదు. కానీ నిజానికి చాలా విదేశీయులు కూడా వాళ్ళ భాషల్లోకి తర్జుమా చేసుకుని మరీ మన వాంగ్మయాన్ని అమలు చేసుకుంటూ ఉన్నారు. ఉదాహరణకు మనము మహాభారతాన్ని కనుక తీసుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, కాన్ఫ్లిక్ట్ అన్నమాట. ఈ మహాభారతంలో పాండవులు 5 ఉండేవాళ్ళు. ఓకే, వాళ్ళలో రెండో వాడి పేరు భీముడు. అక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి, వై డిడ్ భీమా గెట్ మ్యారీడ్ టు హిడింబ? ఓకే, సో ఈ భీముడు అనే రెండవ పాండవుడు హిడింబ అనే రాక్షసిని ఎందుకు వివాహం చేసుకున్నాడు అంటే అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉండింది అనమాట. ఏంటో కాన్ఫ్లిక్ట్ అంటే, ఈ భీముడు క్షత్రియ వంశానికి చెందినవాడు, రాజుల కుటుంబానికి చెందినవాడు. ఈ హిడింబ అనేది అనే ఆమె రాక్షస కుటుంబానికి చెందినది. ఓకే, మరి ఈ రాజవంశీకుడు మరి రాక్షస స్త్రీని ఎలా వివాహం చేసుకోగలడు? అక్కడ సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్ ఉండేది అనమాట. ఓకే, సో అక్కడ ఒక ధర్మము అనే దాన్ని అనుసరించి ఆమె హిడింబ చనిపోతానండి భీముడు పెళ్లి చేసుకోకపోతే. అందువల్ల ఆమె భీముడి తల్లి కుంతి ప్రాణరక్షణే అత్యంత ప్రథమ ధర్మము. సో ధర్మాలన్నింటిలోకి ప్రాణరక్షణే అత్యంత ముఖ్యమైన ధర్మము. సో నీవు చేసుకోవాలి వివాహం ఆమెను అని చెప్పి భీముడికి హిడింబనిచ్చి పెళ్లి చేసింది అనమాట. ఎవరు? భీముడి తల్లి కుంతీదేవి. ఓకే, అలాగే ఈ కృష్ణుడు కూడా రకరకాల కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, ఈ మహాభారతం అంతా మొత్తం మనకు కాన్ఫ్లిక్ట్సే కనపడతాయి. ఎందుకంటే ఈ పాండవులు 5గురికి 100 మంది కౌరవులకి పడదు. ఓకే, మీకు కనుక భారతం తెలియకపోతే ఈ 5 మంది పాండవులను మీరు బాహుబలి అనుకోవచ్చు, అలాగే 100 మంది కౌరవులను మీరు భళ్ళాల దేవుడు అనుకోవచ్చు. ఓకే, ఆ కథే మహాభారతం కథ. ఓకే, రైట్. సో అక్కడ మొత్తం మీకు బాహుబలి కథలో కూడా అంతా కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కూడా కనపడుతూ ఉంటుంది. ఓకే, రైట్. For example, a lady, Bahubal's wife, when she enters, there was a conflict. So like that, wherever, in Ramayana, when Mandara's character enters, there is a conflict. So అలాగా ప్రతి కథలోనూ ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. సో ఈ సంఘర్షణలు అనేవి జరుగుతూ ఉంటాయి. వాటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఏ ఆధారంగా మేనేజ్ చేస్తున్నారు అని చూసినప్పుడు మనకు భారతీయ వాంగ్మయంలో ధర్మము అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ధర్మము అంటే ఏమిటి? ఓకే, ధర్మం వేరు, చట్టం వేరు. రైట్. ఈ చట్టాలు ఏదైతే న్యాయం అని చెప్తాయో అది చట్టం అవుతుంది, అది లేదా అది న్యాయం అవుతుంది. చట్టం ఏదైతే అన్యాయం అని చెప్తుందో అది అన్యాయం అవుతుంది. ఓకే, ఆ చట్టాన్ని మనుషులే రాసి ఉంటారు. కానీ ఇక్కడ ధర్మము అంటే ఏమిటంటే, వేదము ఏదైతే ధర్మం అని చెప్పిందో అది ధర్మము. మరి నాకు వేదం తెలియదు, మరి నాకు ధర్మం ఎలా తెలుస్తుంది అంటే, ఆ ఉపవేదములు లేదా పంచమ వేదము మహాభారతము, లేదా ఉపవేదము రామాయణము, లేదా నేను అసలు హిందువే కాదు నాకు ఇది తెలియదు అనుకుంటే ఎవరి మత గ్రంథాలు వాళ్ళకు ఉన్నాయి. ఇలా బైబిల్, ఖురాన్ సిక్కులకి, అలా మేబీ బౌద్ధులకు, అట్లా ఎవరి వాళ్ళకు ఉన్నాయన్నమాట. సో వాటి ద్వారా మనము ఏది ధర్మము అంటే ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అని చెప్పేది అనమాట. అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఆ సందర్భాలు బాగా తెలుసుకోవడానికి మనకు ఇట్లా రామాయణము, మహాభారతము, ఇంకా ఇతర మత గ్రంథాలు ఇవన్నీ ఉపయోగపడతాయి. అయితే వాటిని సరిగ్గా అర్థం చేసుకుని సరైన దృష్టితో తీసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే మనము వివేకానందుడు చెప్పినట్టుగా ఈ మతము ఏ మతము పాటించని వ్యక్తి కంటే ఏదో ఒక మతాన్ని సరిగ్గా పాటించే వ్యక్తి మేలు. అందున హిందూ మతము అత్యంత ఉత్కృష్టమైనది, ఎందువల్లంటే పరమత సహనం పాటిస్తుంది అనే మాటలు వివేకానందుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఈ మతంలో ఉన్న సారాంశం ఆధారంగా మనం కాన్ఫ్లిక్ట్స్ రాకుండా చూసుకోవడానికి, అలాగే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి చాలా 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 వీలవుతుంది. కాబట్టి ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో, వింటున్న వాళ్ళల్లో ఎవరైతే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ బాగా తెలుసుకోవాలి అని కోరుకుంటున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు మహాభారతము, భగవద్గీత, భాగవతము, రామాయణము ఇలాంటి కరెక్ట్ సోర్స్ ద్వారా, అంటే నమ్మదగిన రిలయబుల్ సోర్స్ ద్వారా మీరు, లేదా మీ ఇతర మతస్థులైతే మీ ఇతర మత గ్రంథాలు ఇవి కనుక చదువుకోగలిగితే మీకు చాలా వరకు ఆ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన బేస్ ఫౌండేషన్ బాగా వస్తుంది. ఓకే, రైట్. అది నా అనుభవంలో నేను మీకు ఇచ్చే సలహా.
Sir, Ram Garu, we can move to next one. Ramayana, did we cover? Okay, all right. So, yes, sir. Ramo Vigrahavan Dharmaha అంటారు రాముడిని. అంటే మనుష్య రూపంలోనే వచ్చిన రాముడు ఆ క్యారెక్టర్, రైట్? అతను మనిషి ఎలా ఉండాలి ధర్మం ప్రకారం అనేది చూపించడం వల్ల రాక్షసుడైన మారీచుడు అనే క్యారెక్టర్ రాముడిని రామో విగ్రహవాన్ ధర్మః అంటే రాముడు విగ్రహము, దేనికి విగ్రహము? ధర్మానికి విగ్రహం. అంటే ధర్మానికి విగ్రహ రూపము, మనుష్య రూపము ఇస్తే రాముడు అని అన్నారు. ఎవరన్నారు? మారీచుడు అన్నాడు. కానీ మారీచుడు రాక్షసుడు. సో రాక్షసుడైన మారీచుడి చేత ఈ డైలాగ్ పలికించిన వాడు వాల్మీకి. ఓకే. ఓకే 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 ఎస్, పెద్దగా చెప్తానండి. సంతోష్ గారు అడుగుతున్నారు కొద్దిగా పెద్దగా చెప్పమని. ఓకే, ఇక్కడ ఫ్యాన్ ఉంది, అది ఆపేస్తాను. ఆపేసి వాయిస్ కూడా కొంచెం పెంచుతున్నాను. ఓకే, నా వాయిస్ అంత క్లియర్ గా ఉంటే దయచేసి నా వాయిస్ క్లియర్ గా ఉన్న వాళ్ళు ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. ఓకే రైట్, దానివల్ల నాకు మీకు వాయిస్ క్లియర్ గా ఉంది అని అర్థమవుతుంది. శ్రీమాన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్, సో మనం ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ గురించి మనకు మూలాలు బాగా తెలియాలి. మన జీవన విధానంలో కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఒక భాగం అయిపోవాలి. కాన్ఫ్లిక్ట్ ప్రివెన్షన్ కానీ లేదా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా మనకు జీవన విధానంలో భాగం అయిపోవాలి అనుకుంటే ఏమి చేయాలంటే మన మతపరమైన గ్రంథాలు గనక శ్రద్ధగా చదువుకోగలిగితే వాటిలో అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో చాలా డీప్ గా చాలా సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, కేవలం కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంటే కాదు, కాన్ఫ్లిక్ట్ ప్రివెన్షన్, అసలు కాన్ఫ్లిక్ట్ రాకుండా ఎలా చూసుకోవాలి, ఈ సంఘర్షణలు సాధ్యమైనంత తగ్గేటట్టు, అనవసరంగా సంఘర్షణలు రాకుండా ఉండేటట్టు ఎలా చూసుకోవాలి, ఒకవేళ వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఓకే, గతంలో మనం లోనైన సంఘర్షణల ఆధారంగా భవిష్యత్తులో అలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా వాటిని ఒక లెర్నింగ్ లెసన్ లాగా, ఫెయిల్యూర్ నుంచి నేర్చుకునే పాఠాల్లాగా ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా డైరెక్ట్ గా చెప్పకుండా కథల రూపంలో చాలా ఇంట్రెస్టింగ్ గా మన పురాణాల్లో మన కథల్లో చాలా బాగా చెప్పారు. ఓకే, ఆ విషయాలని మనం చూసుకోవాలి. అదంతా మన ఆస్తి. ఓకే, దాన్ని మనమే ఉపయోగించుకోవాలి, ఇంకా విదేశాలకు కూడా పంచాలి, ప్రచారం చేయాలి. ప్రపంచంలో భారతదేశమే ఆధ్యాత్మికంగా జ్ఞానం పరంగా గురువుగా ఉండాలి. అలా ఉండాలంటే ఇలాంటి ఇంపాక్ట్ ఫౌండేషన్లు ప్రతి చోట ఉండాలి, మనలాంటి ఇంపాక్టియన్స్ ప్రతి చోట ఉండాలి. ఓకే రైట్, సో రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. వీ కెన్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మన కళ్ళ ఎదురుగా అత్యంత పెద్దగా కనిపిస్తున్న కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే ఈ కరోనా స్ట్రెయిన్, కరోనా సెకండ్ వేవ్. సో ముందుగా దాని గురించి అంటే మన మూలాల్లోకి మనం కొంత సమయము వెళ్ళాము ఇప్పుడు. సో ఇప్పుడు మూలాల పరంగా ఫౌండేషన్ పరంగా మనం ఏ విధంగా ఉండాలి, ఎలా చేయాలి అని కాసేపు మాట్లాడుకున్నాం. కాబట్టి మీరు అత్యంత ఎక్కువ నైపుణ్యం ఈ విషయంలో సాధించాలంటే మీకు సోర్సెస్ ఏంటి, మీ లైఫ్ స్టైల్లో మీరు ఏవి పాటించాలి అనేది చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు మన కళ్ళ ఎదురుగా ఉన్న కాన్ఫ్లిక్ట్ గురించి కాసేపు చూద్దాము. చూడండి, కరోనా గురించి చాలా వార్తలు చాలా సోర్సెస్ నుంచి రకరకాలుగా వస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సునామీ ఎలా వస్తుందో ఈ కరోనాకి సంబంధించిన వార్తలు కూడా అలాగే వస్తూ ఉన్నాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్. అంటే ఏది పడితే అది చెప్తూ ఉంటే మనం అదంతా విని దాన్ని మనం బుర్రకెక్కించుకొని ఓకే భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఎవరైతే చెప్తే అదంతా చేస్తూ ఇలా చేయడం వల్ల సమస్య పెరుగుతుందే తప్ప తగ్గదు. కాబట్టి ఒక సమస్యను మనము సరి అయిన ఆధారాల నుంచి, సరి అయిన ప్రమాణాల నుంచి, సరి అయిన కోణంలో అర్థం చేసుకుని సరైన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అందువల్ల ఈ వైరాలజిస్ట్ అంటాం కదా, ఈ సూక్ష్మ క్రిమి శాస్త్రవేత్తలు అమెరికాలో భారతదేశంలో పనిచేస్తూ వాటిపైన సంవత్సరాల తరబడి పరిశోధన చేసిన వాళ్ళు, చాలా తెలివిగల వాళ్ళు, వీళ్ళంతా చెప్పేది ఏంటంటే ప్రధానంగా ఈ కరోనాకు ప్రథమ శత్రువు ఎవరు అంటే భయము. ఎక్కువ మంది మనుషులు చాలా ఎక్కువగా భయపడిపోతూ ఉండడం వల్ల ఆటోమేటిక్ గా వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి తగ్గిపోయి వాళ్ళు కరోనాకి బలవడం జరుగుతుంది. ఇది నా మాట కాదు, ఇది ప్రపంచ ప్రఖ్యాతి వహించిన అమెరికాలోను మరియు భారతదేశంలోను పనిచేస్తున్న వైరాలజిస్ట్, అంటే ఈ సూక్ష్మ క్రిమి శాస్త్రంలో బాగా కాకలు తీరిన వైద్యులు, పరిశోధకులు చెప్తున్న మాట ఇది. మొట్టమొదటిగా వాళ్ళు చెప్పేది ఏంటంటే భయపడొద్దు, దాని గురించి తెలుసుకోండి, దానికి సంబంధించి పాటించండి అని చెప్తున్నారు. ఓకే, కాబట్టి అక్కడ మనం స్లైడ్ లో కూడా ఫస్ట్ బీ బ్రేవ్ అని రాసాం. అంటే అర్థం లెస్ ఫియర్, అంటే కొంత భయం మంచిదే. అతి సర్వత్రా వర్జయేత్, టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ డేంజరస్, వెరీ రిస్కీ. సో అతిగా భయపడిపోవడము, అతిగా సమాచారాన్ని తీసుకోవడం, అతిగా రెస్పాండ్ అవ్వడము ఇదంతా అంత మంచిది కాదు. పూర్తిగా తెలుసుకుని కరెక్ట్ సోర్స్ నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు అవసరమో అంతవరకు తెలుసుకుని, లేదా పూర్తిగా సంగ్రహంగా సంపూర్ణంగా సమాచారాన్ని తెలుసుకుని దాన్ని అమల్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో ముఖ్యంగా మన లైఫ్ స్టైల్, నేను ఇందాకే చెప్పినట్టు ప్రకృతిని మనుషులు బాధ పెడితే ప్రకృతి తిరిగి మనుషులను బాధ పెట్టడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. భూమాత క్షమయా ధరిత్రి అంటాం, భూమాత చాలా క్షమ కలిగినది, అయినా ఆ క్షమకు కూడా ఒక హద్దు ఉంటుంది. సో భూమిని విపరీతంగా క్షోభ పెడితే
తిరిగి మనం కూడా ఆ క్షోభను తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ భూమి అంటే ఇక్కడ చెట్లు, జంతువులు అన్నీ. ఓకే. సో ఒక ఒక బాలుడు ఉన్నాడు అభిజ్ఞ అనే పేరుతో. అతను మైసూర్‌లో ఉంటాడు. అతను ఈ అంతరిక్ష అంతరిక్షం ఆధారంగా భవిష్యత్తు చెప్తారు గదా! ఈ జ్యోతిష్యము ఇలాంటి శాస్త్రాల పండితుడు. అతను ప్రధానంగా చెప్పేదేంటంటే మనుష్యులకు జీవనశైలి ప్రకృతి సిద్ధంగా ఉండాలి. ఈ ప్రకృతిలో భాగమైనటువంటి చెట్లు, అరణ్యాలు, జీవులు ఇలాంటిని హింసకు గురి చేయరాదు. అలా హింసకు మనం ఎక్కువగా ఈ చెట్లను, జంతువులను హింసకు గురి చేసే కొద్దీ, ఆ హింసను తిరిగి మనుషులు కూడా భరించాల్సొస్తుంది. ఎందుకంటే మన భారతదేశంలో కర్మ సిద్ధాంతం నమ్ముతాం. అంటే మనం ఏదైతే ఇస్తామో అదే వస్తుంది. క్రిస్టియానిటీలో గూడా "నీవు ఏది విత్తునో అదియే మొలకెత్తును" అంటారు. అంటే మనం వేసే గింజే చెట్టవుతుంది తప్ప, మనం ఒక విత్తనం ఏస్తే ఇంకొక విత్తనం అయితే రాదు గదా! మన చర్యలను బట్టే ప్రతిచర్యలు, ప్రతిఫలాలు ఉంటాయి తప్ప కొత్తగా ఏదో రాదు గదా! కాబట్టి మనుషులందరూ గూడా ఈ నేచురల్ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యము. భవిష్యత్తు బాగుండాలన్నా, ఈ కరోనా లాంటివి ఇతర ఉపద్రవాలు, పాండమిక్స్, కాటాస్ట్రఫీస్ ఇవన్నీ తగ్గాలన్నా మనుషులు ప్రకృతితో మమేకమై ప్రకృతి సిద్ధమైన జీవితాన్ని గడపాల్సిన అవసరం ఉన్నది. భారతీయులు గూడా ఈ ఆయుర్వేదం లాంటి ప్రకృతి సిద్ధమైన వాటిని బాగా డెవలప్ చేసి ప్రపంచానికి అందించాల్సిన అవసరం ఉన్నది. ఓకే. తర్వాత థర్డ్ పాయింట్ మీకు స్క్రీన్ మీద ఉన్నది టేక్ బ్యాలెన్స్‌డ్ ఫుడ్. ఓకే. సో యూ నీడ్ టు టేక్ ఫ్రెష్ ఎయిర్. యూ నీడ్ టు ట్రై అండ్ టేక్ ఫ్రెష్ ఎయిర్ ఎవ్రీ డే. ఓకే. కాబట్టి ప్రతిరోజు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం, ప్రతిరోజు స్వచ్ఛమైన నీటిని తీసుకునే ప్రయత్నం చేయడము, ప్రతిరోజు స్వచ్ఛమైన, బలమైన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయడము. ఉన్నంతలోనే మనకన్నీ స్వచ్ఛంగా కావాలంటే ఈ కాలంలో చాలా కష్టము. దానికి కారణం గూడా మనుషులే. అయినా ఉన్నంతలో మనము సాధ్యమైనంత స్వచ్ఛంగా మనం ఉంటూ ప్రకృతి సిద్ధంగా భూమాతను ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఎవరి పరిధిలో వాళ్ళు, ఎవరి తరఫు నుంచి వాళ్ళు దీనికి తప్పకుండా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ రోజు నుంచి ఈ దిశగా ప్రయత్నాలు మరింత మనమంతా ముమ్మరం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా ఇది మాట్లాడుతుంటే నాకు ఇప్పుడే వస్తున్న ఐడియా ఏంటంటే, మన ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫున ఏదో ఒక కార్యక్రమం మనం మరింత ప్రకృతి సిద్ధంగా మనం జీవించడానికి చేస్తే కూడా బావుంటుంది అనే ఆలోచన వస్తుంది. ఈ మొక్కలకు సంబంధించి గాని, జంతువులకు సంబంధించి గాని, ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో వాటికి సంబంధించి ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆచరణాత్మకంగా ఏదన్నా మొన్న ఈ మధ్య గంప గారు ఐడియేషన్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టారు. అంటే కొత్త ఐడియాస్ ఇవ్వండి. ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయగలము ఏంటి అన్నారు గదా! సో అలా మనం ఇప్పటిదాకా మాట్లాడింది కూడా ఒక రకంగా అలా కొత్తగా ఏదైనా చేయగలగడానికి అవకాశం ఉన్న దారిలో కనపడుతూ ఉన్నది. అది కొంచెం మీరందరూ ఆలోచించి మంచి ఐడియాస్ ఇవ్వండి. ఓకే. నేను కూడా నా ప్రయత్నం నేను చేస్తాను. ఓకే. రైట్. తర్వాత చివరగా ఇక్కడ మన భారతీయ యూ నో సనాతన ఆస్తులైనటువంటి యోగా అనగా ప్రాణాయామము. ఇక్కడ యోగా అంటే శరీరానికి సంబంధించింది. శరీరాన్ని స్ట్రెచ్ చేయడం ద్వారా అంటే శరీర భాగాలను బాగా సాగదీయడం ద్వారా వాటిని సరి అయిన స్థితిలో ఉంచుకోవడము అనే సిద్ధాంతం ఆధారంగా పతంజలి రూపొందించిన యోగ శాస్త్రము నడుస్తుంది. ఆ యోగ శాస్త్రంలోనే ప్రాణాయామము అనే భాగం ఉన్నది. ఈ ప్రాణాయామము అంటే ప్రాణమునకు ప్రథమ ఆధారము వాయువు, గాలి. కనుక ఆ గాలిని ఒక నియమబద్ధంగా తీసుకోవడము, అనగా లోపలికి తీసుకోవడము, అంటే మనం ఊపిరి తీయడము అంటాం కదా! దాన్ని మనము పూరకము అంటాము ఈ ప్రాణాయామంలో. అంటే ఇన్హలేషన్ అంటాము ఇంగ్లీష్‌లో. అదేవిధంగా కుంభకము అంటే లోపలే ఉంచుకోవడాన్ని కాసేపు కుంభకము అంటే గాలిని కాసేపు లోపల ఉండాలి. ఆ గాలి లోపల ఉండి శరీర భాగాలకు, మెదడుకు అందాలి. ముఖ్యంగా మెదడుకు ఆక్సిజన్ బాగా అందాలి. కాబట్టి కొంతసేపు ఆ గాలిని లోపల ఉంచి, ఆ తర్వాత మళ్ళా రేచకము అంటే యూ నో ఎక్సలేషన్ లీవింగ్ ద ఎయిర్ ఔట్‌సైడ్. ఓకే. సో ఇలా ఒక క్రమ పద్ధతిలో చేయడాన్ని మనం ప్రాణాయామము అంటాము. సో ఈ యోగ శాస్త్రం పాటించడము, ప్రధానంగా ప్రాణాయామం పాటించడము, తర్వాత మెడిటేషన్ అనగా ధ్యానము, ఒకే విషయం పైన దృష్టి లేదా శ్వాస పైన దృష్టి. సో ఇలా మనము కాన్సంట్రేషన్ చేసే పని పైన దృష్టి. ఓకే. రైట్. ప్రశాంతంగా ఉండడం. ఇలాంటి ఒక భారతీయ జీవన విధానాన్ని మనం అంటే నేను మతం గురించి మాట్లాడట్లేదు. భారతీయ జీవన విధానం అంటూ ఒకటున్నది గదా! మనం ప్రకృతికి దగ్గరగా మన ప్రాచీన సిద్ధాంతాల ఆధారంగా మనం జీవించే భారతీయ సిద్ధాంతం ఏదైతే మన దీక్షితుల వారు ఎవరు ఆయన రాజీవ్ దీక్షితుల వారు ప్రవచించారో అటువంటి భారతీయ జీవిత విధానాన్ని మనం గనక అభివృద్ధి చేసుకోగలిగితే ఈ కరోనాలు ఇట్లాంటి ప్రభావాలను సమర్థంగా ఎదుర్కొనగలిగే స్థితిలో ఉంటాము. రామ్ గారు విల్ గో టు నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే. నెక్స్ట్ స్లైడ్‌లో మనము ఇంకొన్ని విషయాలు చూస్తున్నాము. ఏ విషయానికి సంబంధించి అంటే కరోనా కాన్ఫ్లిక్ట్‌ని ఎలా మేనేజ్ చేయాలి? హౌ టు మేనేజ్ కరోనా కాన్ఫ్లిక్ట్ అనే విషయం గురించి. ఇక్కడ చూడండి మనం మెడిసిన్‌లో చెప్తాం కదా! ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్. ఓకే. అనగా యూ నో చికిత్స కన్నా నివారణ మిన్న. ఓకే. ఏదైనా జరిగిన తర్వాత ఆ తర్వాత బాధపడి అదైపోయింది, ఇదైపోయింది, అది కాలేదు, ఇది కాలేదు, అలా చేసి ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సింది ఇలా అనుకునే కన్నా కొంచెం జాగ్రత్తగా ముందుగానే జాగ్రత్తగా ఉండి అది నివారించుకోగలిగితే చికిత్స దాకా వెళ్ళాల్సిన అవసరం తగ్గుతుంది గనక మనం చికిత్స కన్నా నివారణ మిన్న ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ అనే ఉద్దేశంతో ఈ స్లైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ పాయింట్ మీరు చూడవచ్చు. టేక్ ప్రికాషనరీ మెజర్స్. టేక్ ప్రికాషనరీ మెజర్స్ అంటున్నారు. ఓకే. రైట్. ఇక్కడ ప్రికాషనరీ మెజర్స్ అంటే ఏంటి? ముందు జాగ్రత్త చర్యలు. ఓకే. ఎలాంటివి? మనకందరికి తెలిసినవే. ఫిజికల్ డిస్టెన్స్.
ఓకే రైట్. సాటి మనిషికి కొద్దిగా దూరంగా ఉంటే పోయేదేముంది, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. తెలుగులో ఒక సామెత ఉంది, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అని. అంటే ఒకప్పుడు ఇప్పుడంటే ఈ హ్యాండ్ కర్చీఫ్ అవి ఉన్నాయి. ఇప్పుడు చాకుతో వేడి గిన్నెని తీసేవాళ్ళు వండేటప్పుడు. ఓకే. చేతులు కాలిన తర్వాత చెట్టు ఆకు పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది? ముందే చెట్టు ఆకు పట్టుకుంటే చెయ్యి కాలదు కదా! సో, అలా మనం ఫిజికల్ డిస్టెన్స్ కొద్దిగా మెయింటైన్ చేసుకోవడంలో తప్పేముంది. ముఖ్యంగా ఎప్పుడైతే మనకు అవకాశం ఉన్నదో, స్థలం ఉన్నదో చక్కగా ఫిజికల్ డిస్టెన్స్ కొంచెం సాటి వ్యక్తికి కొంచెం దూరంగా ఉండడం. ఓకే. లేదా దగ్గరగా వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రత్యేకంగా ఫేస్ మాస్క్ వేసుకోవడం. ముక్కు, నోరు కవర్ చేసేటట్టు. ఓకేనా? రైట్. తర్వాత హ్యాండ్ శానిటైజేషన్, ఓవరాల్ శానిటైజేషన్ ఆఫ్ ద బాడీ అండ్ క్లోత్స్ ఇదంతా చూసుకోవడము. సో, అలాగే అక్కడ నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఉంది చివర్లో. ప్రొక్యూర్ కరెక్ట్ నాలెడ్జ్. అది ఇప్పుడేంటంటే ప్రతి సోర్స్ నుంచి అది కరెక్టా? రాంగా? అది ట్రస్టబుల్ సోర్సా? అన్‌ట్రస్ట్ వర్తీ సోర్సా? అది నమ్మదగిన సమాచారమా? కాదా? ఆ చెప్పే వ్యక్తికి అర్హత ఉన్నదా? లేదా? ఇలాంటివేం మనం పట్టించుకోకుండా వచ్చే సమాచారాన్నంతా తీసుకొని భయపడిపోవడం, ఎక్కడికంటే అక్కడికెళ్ళిపోవడం. ఇలా కాకుండా ఉన్నంతలో, వీలైనంతలో సాధ్యమైనంత కరెక్ట్ సమాచారం తీసుకుంటూ, దాన్ని మనం జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ, అలాగే ఈ ప్రివెన్షన్‌కి పనికొచ్చే, నివారణకు పనికొచ్చే టూల్స్ ఏమన్నా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిమీటర్ గాని, ఇలాంటివి మనము పొందగలిగినవి. ఫర్ ఎగ్జాంపుల్ వేడి నీటి ఆవిరి పట్టుకోవడం గాని, ఇలాంటివి చేయగలిగినవి, పొందగలిగినవి ఇలాంటి టూల్స్ అండ్ టెక్నిక్స్ అంటే ఈ పనిముట్లు లేదా పరికరాలు ఇలాంటివి ఏమన్నా అందుబాటులో ఉంటే వాటిని తీసుకోవడం. ఇలాంటివి చేయడం ద్వారా మనము ఈ కరోనా లాంటి కాన్‌ఫ్లిక్ట్స్‌ని ఫేస్ చేయడానికి, ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాము. రామ్ గారు, వి కెన్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో, ఇక్కడ మన ఆడియన్స్‌లో ఉన్న కొంతమంది గ్రూప్స్‌ని మనము ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ ఫర్ స్టూడెంట్స్. ఓకే. టీనేజ్‌లో ఉన్న వాళ్ళ హార్మోన్ ఇంబాలెన్సెస్, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయో బహుశా వాళ్ళకి తెలియకపోవచ్చు గానీ, ఆ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళకు చాలా వరకు అనుభవం ఉండే ఉంటుంది. సో, ఇక్కడ టీనేజ్ దాటిన వాళ్ళందరికీ టీనేజ్‌లో మనం ఎలా ఉండాము అనేది హ్మ్, ఇంకా గుర్తుందనే నేను అనుకుంటున్నాను. సో, ప్రధానంగా టీనేజ్‌లో ఈ హార్మోన్ చేంజెస్ వలన, తర్వాత ఇతర కారణాల వల్ల వాళ్ళు కొంత కాన్‌ఫ్లిక్ట్ ఎక్కువ ఫీల్ అవుతారు. ఓకే. అలాంటి కాన్‌ఫ్లిక్ట్ తగ్గాలి అంటే ఇక్కడ చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్ ఇక్కడ మెన్షన్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్, లిసన్ పేషెంట్‌లీ టు యువర్ పేరెంట్స్ వెన్ దే టాక్. ఓకే. మీ శ్రేయోభిలాషులు మీకు శరీరాన్ని ఇచ్చిన లేదా మనకు శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకు మధ్యలో మాట్లాడకుండా వాళ్ళు చెప్పేది నిదానంగా వినడానికి ప్రయత్నిస్తే చాలా వరకు కాన్‌ఫ్లిక్ట్ తగ్గుతుంది. ఓకే. పేరెంట్స్ వాళ్ళకున్న ప్రేమ చేతను మరియు ఇతర కారణాల చేతను వాళ్ళు కొంచెం హడావిడిగా ఏదో అరుస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటారు చాలా సందర్భాల్లో. కొంతమంది విషయంలో నిదానంగా, ప్రేమగా మాట్లాడే వాళ్ళు కూడా ఉండొచ్చు. సరే, తల్లిదండ్రులు ఎలా ఉన్నా సరే వాళ్ళు మనకు శరీరాన్ని ఇచ్చిన వాళ్ళు, మన మంచి కోరుకునే వాళ్ళు, శ్రేయోభిలాషులు గనక వాళ్ళు చెప్పేటప్పుడు కొంచెం శ్రద్ధగా యూనో వినడానికి ప్రయత్నం చేస్తే చాలా వరకు అక్కడ పేరెంటల్ పేరెంటల్ పేరెంట్ చిల్డ్రన్ పేరెంట్ చైల్డ్ ఆర్ పేరెంట్ చిల్డ్రన్ కాన్‌ఫ్లిక్ట్ అనేది కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఇందాక మనం ధర్మం గురించి మాట్లాడుకున్నాం కదా! ధర్మం కూడా ఏం చెప్తుందంటే ఎవరి తరపు నుంచి వారు ధర్మాన్ని పాటించాల్సిందే తప్ప ఎదుటి వ్యక్తి ధర్మాన్ని ప్రశ్నించడానికి ఎవరికీ అధికారం లేదు అని చెప్తుంది ధర్మం. అంటే నా ధర్మాన్ని నేను పాటించాలి ముందు. ఆ తర్వాతే బహుశా నేను ఎదుటి వాళ్ళ ధర్మాన్ని గురించి ప్రశ్నించవచ్చేమో. అంతేగాని నా ధర్మాన్ని నేను ముందు పాటించకుండా ఎదుటి వాళ్ళ ధర్మం గురించి గాని, వాళ్ళ కర్తవ్యాన్ని గురించి గాని ప్రశ్నించే అధికారం నాకుండదు. ఇది నేను చెప్పట్లేదు. ధర్మం చెప్తోందన్నమాట ఇలాగా. ఓకేనా? కాబట్టి ధర్మం అనేది ఎలా ఉంటుందంటే ముందు ఎవరి ధర్మం వాళ్ళు పాటించాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి. కాబట్టి ఇక్కడ పిల్లలు అన్నప్పుడు వాళ్ళు ముందు పెద్దవాళ్ళు చెప్పేది నిదానంగా వినడం అలవాటు చేసుకోవాలి. ఓకే. రైట్. అక్కడ సగం కాన్‌ఫ్లిక్ట్ అక్కడ మేనేజ్ అవ్వడానికి, ప్రివెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రైట్. సెకండ్ పాయింట్ చూడండి. కన్సల్ట్ పేరెంట్స్ మీన్స్ డిస్కస్ విత్ పేరెంట్స్ అండ్ ఆర్ ఎల్డర్స్ బిఫోర్ టేకింగ్ డెసిషన్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద డెసిషన్స్. అంటే మీరు టీనేజర్స్ గనక జీవితంలో మీకు ఇంకా పెద్దగా అనుభవం లేదు గనక మీ మీ అంతట మీరు అన్నీ తెలుసు, అంతా తెలుసు, నేను పెద్దవాడిని అయిపోయాను, నేను పెద్దదాన్ని అయిపోయాను, నేను చూసుకోగలను, చేసుకోగలను ఇలా అనుకున్నా ఆ స్టేజ్ దాటొచ్చిన వాళ్ళకు అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న లేదా ఈ స్పీచ్ వినే టీనేజర్స్‌కి ఈ స్పీచ్ వినే యంగ్ పీపుల్‌కి నేను ఈ స్పీచ్ సందర్భంగా చెప్పేదేంటంటే, మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు, లేదా నిర్ణయం తీసుకున్నప్పుడు, లేదా తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరచాలనుకున్నప్పుడు, అది ఎలాంటి నిర్ణయం అయినా సరే, కొంచెం మర్యాదగా మీ శ్రేయోభిలాషులకు, మీ తల్లిదండ్రులకు లేదా పెద్దవాళ్ళకు, ఓకే. వాళ్ళు మీ టీచర్స్ అవ్వచ్చు, ట్రైనర్స్ అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళకు అంటే మీకన్నా ఎక్కువ జీవితం గురించి తెలిసిన వాళ్ళకు, మీరు కొంచెం నిదానంగా డిస్కస్ చేస్తే చాలా వరకు కాన్‌ఫ్లిక్ట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీ చదువు విషయం అవ్వచ్చు, లేదా మీ జీవితానికి సంబంధించిన వివరాలు ఇలాంటి ప్రేమలు గాని, పెళ్ళిళ్ళు గాని ఇలాంటివి అవ్వచ్చు. సో, వీటన్నిటిని మీరు కొంచెం ఓపికగా యూనో ఎవరితో అయితే డిస్కస్ చేయాలో వాళ్ళతో డిస్కస్ చేస్తే చాలా వరకు కాన్‌ఫ్లిక్ట్ గాని, ఆ కాన్‌ఫ్లిక్ట్ వల్ల ఇంకా తర్వాత వచ్చే సివియర్ కాన్సిక్వెన్సెస్ ప్రమాదకర పరిణామాలు గాని,
ఇలాంటివన్నీ చాలా వరకు మిటిగేట్ అవ్వడానికి, అంటే మినిమైజ్ అవ్వడానికి, తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓకే. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఈ స్టూడెంట్స్, టీనేజర్స్, యంగ్ పీపుల్ విషయంలో మూడో పాయింట్ చూడండి. మేక్ ఫ్రెండ్‌షిప్ కేర్‌ఫుల్లీ అని ఉన్నది. ఓకే. రైట్. కాబట్టి మనం తెలుగులో స్నేహితుడు అంటాం. అంటే అర్థం ఏంటంటే హితమును కోరుకునేవాడు అని. కానీ ఈ కాలంలో మనం వాడు నా ఫ్రెండ్, వీడు నా ఫ్రెండ్, ఆమె నా ఫ్రెండ్, ఈమె నా ఫ్రెండ్ అంటారు. ఫ్రెండ్ అనే పదానికి బహుశా ఈ కాలం వాళ్ళకు అర్థం తెలియదేమో అనిపిస్తుంది. ఎందుకంటే హితాన్ని కోరుకునేవాడు కదా ఆ ఫ్రెండ్. రైట్. కానీ ఈ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే వీళ్ళు ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చదువుతున్నప్పుడు హైదరాబాద్‌కి 50 కిలోమీటర్ల దూరంలో భువనగిరి అనే దగ్గర చదివేవాడిని. అక్కడ నాతో పాటు చదువుకునేవాడు ఒకడు ఉండేవాడు. ఆహ్, అతను సిగరెట్ తాగేవాడు. తను సిగరెట్ తాగుతున్నాడు గదా! ఇప్పుడేం జేయాలి? అతను ఎంతసేపటికి పక్కన వాడికి గూడా ఎలా సిగరెట్ తాగిపిచ్చాలి. ఇదిగో రాధాకృష్ణ మల్లూరు ఇదిగో తాగు చాలా బావుంటుంది. ఒకసారి చూడు అది ఇది అని ప్రయత్నం అనమాట. అంటే సాధారణంగా ఒక వ్యక్తి తాను గనక చెడు అలవాట్లకు లోనైతే పక్కన వాళ్ళకి గూడా దాన్ని ఎలా అంటించాలి? అది అందరికీ కామనే గదా! అని ఎలా చేయాలి అని ట్రై చేస్తూ ఉంటాడనమాట. కాబట్టి మీరు మీ స్నేహాల విషయంలో ముఖ్యంగా ఈ విద్యార్థులు గాని, ఈ కౌమార వయస్కులు అంటే టీనేజర్స్ గాని, లేదా యూనో యువతులు అంటే యంగ్ పీపుల్ గాని వీళ్ళంతా మీ ఫ్రెండ్‌షిప్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు అర్హత ఉన్న మన భారతీయ సంప్రదాయంలో ఈ సత్సాంగత్యము అని ఒక మాట ఉంది. సత్ అంటే మంచి అని, సాంగత్యము అంటే అసోసియేషన్. సో యూ నీడ్ టు గెట్ అసోసియేటెడ్ విత్ గుడ్ పీపుల్, ట్రస్టబుల్ పీపుల్. ట్రస్ట్‌వర్తీ పీపుల్. నాట్ లైక్ సమ్ క్రాప్ ఆర్ సమ్ నాన్‌సెన్స్. ఓకే. రైట్. కాబట్టి మీరు ఫ్రెండ్‌షిప్ చేసేటప్పుడు కూడా చూసుకొని జాగ్రత్తగా మనకు తగిన వాళ్ళు, మన హితులు, సన్నిహితులు, స్నేహితులుగా చూసుకోవాలే తప్ప యూనో ఎవరంటే వాళ్ళని మళ్ళా యూనో స్నేహితులుగా తీసుకుంటే దానివల్ల లేనిపోని ఇబ్బందులొచ్చి, కాన్‌ఫ్లిక్ట్స్ ఇవంతా వచ్చే ప్రమాదం ఉంది. ఓకే. రైట్. కొంతమంది పైకి బాగా కనిపించొచ్చు. కానీ దానివల్ల ఇబ్బందులు ఎక్కువ అవ్వచ్చు. ఓకే. రైట్. సో నెక్స్ట్ థింగ్ థ్యాంక్ యూ సార్ గారు. ఇన్ కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఓకే. సో ఇప్పుడు ఇందాక మనం చెప్పిన దానిలో స్టూడెంట్స్‌లో ఆడ ఉండొచ్చు, మగ ఉండొచ్చు. అలాగే కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇక్కడ కూడా ఆడ ఉండొచ్చు, మగ ఉండొచ్చు. రైట్. సో ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్ చేసుకోవాలంటే ప్రధానంగా బేసిక్ పాయింట్స్ ఎక్కడ ఫోకస్ చేయాలి అంటే నంబర్ 1 యూ నీడ్ టు సీ ఆర్ టాక్ టు యువర్ టీమ్ లీడర్ అండ్ ఆర్ రిపోర్టింగ్ మేనేజర్ ద ఫస్ట్ థింగ్ ఇన్ ద డే. సో ప్రతిరోజు కూడా మీరు మొట్టమొదటిగా పనిలో చేయాల్సింది ఏంటంటే మీ టీమ్ లీడర్ లేదా మీ రిపోర్టింగ్ మేనేజర్‌తో ఒకసారి మీరు వీలైతే ఫేస్ టు ఫేస్ కలవడం గాని, లేదా ఫోన్ మాట్లాడడం గాని, లేదా ఇలా ఆన్‌లైన్‌లో ద్వారా చేయడం చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే మీరు అనుకున్న పనికి, అక్కడ చేయాల్సిన పనికి యూనో మిస్ బ్యాలెన్స్ అవ్వచ్చు, ఇంబాలెన్స్ అవ్వచ్చు. దానివల్ల కాన్‌ఫ్లిక్ట్ రావచ్చు. సో ఇలాంటి కాన్‌ఫ్లిక్ట్స్ అంటే మీకు మీ కోవర్కర్స్‌కి, టీమ్ మెంబర్స్‌కి ముఖ్యంగా మీ టీమ్ లీడర్ లేదా రిపోర్టింగ్ మేనేజర్‌కి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ లేకుండా ఉండాలన్నా, కాన్‌ఫ్లిక్ట్స్ లేకుండా ఉండాలన్నా, అవన్నీ ముందుగానే ఆ కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్, మిటిగేషన్ చూసుకోవాలనుకుంటే యూ నీడ్ టు కమ్యూనికేట్ ఎట్ ద రైట్ టైమ్. So the best time is once you report to work on that day, you need to communicate. You can wish or anything. మీరు విష్ చేస్తారా లేదా హాయ్ అంటారా లేదా ఊరికనే ఒక చిరునవ్వు నవ్వుతారా, అది ఎలా అనేది మీ ఇద్దరి మధ్య ఉన్న మీ ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ మీరు వర్క్ స్టార్ట్ చేయబోయే ముందు మీ టీమ్ లీడర్ లేదా రిపోర్టింగ్ మేనేజర్ తో కమ్యూనికేట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఆ పర్సన్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, లేదా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. రైట్. సో సెకండ్ పాయింట్, ఇన్ఫార్మ్ అండ్ ఆర్ డిస్కస్ యువర్ డెసిషన్స్ విత్ యువర్ సుపీరియర్స్ బిఫోర్ ఇంప్లిమెంటింగ్. సో ఇది కూడా చూడండి, జాగ్రత్తగా గమనిస్తే ఇందాక మనం స్టూడెంట్స్ కి ఏ పాయింట్ అయితే చెప్పామో దాదాపుగా ఈ పాయింట్ కూడా అలాగే ఉంది. స్టూడెంట్ విషయంలో పేరెంట్స్, ఎల్డర్స్, టీచర్స్, లెక్చరర్స్, ట్రైనర్స్ ఇలా అయితే ఉంటారో, వెల్ విషర్స్, శ్రేయోభిలాషులు ఇలా అయితే ఉంటారో, అలాగే మనకు వర్కింగ్ ప్రొఫెషనల్స్ విషయంలో మనకు ప్రధానంగా మన సుపీరియర్స్ బాధ్యత వహిస్తారు. మనం ఒక పని సరిగ్గా చేసినా అప్రిషియేట్ చేసేది వాళ్ళే. మనం ఎక్కడైనా కొద్దిగా మిస్ అయినా, ఏదైనా పొరపాటు, చిన్న పొరపాటు, పెద్ద పొరపాటు జరిగినా దానికి బాధ్యత వహించాల్సింది కూడా సాధారణంగా మన టీమ్ లీడర్, మన టీమ్ మేనేజర్ ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళకు మనం ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేసుకోవడము, ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, ఏదైనా రిస్క్ తీసుకుంటున్నా కానీ క్యాలిక్యులేటెడ్ రిస్క్ అయినా, లేదా ఎక్స్ట్రా రిస్క్ అయినా, లేదా ఎక్స్ట్రీమ్ రిస్క్ అయినా, లేదా ఎక్స్పెరిమెంటేషన్ ఏదైనా చేస్తున్నా కానీ ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఒకసారి వాళ్ళకు ఒక మాట చెప్పి చేయడం. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల చాలా వరకు మనకు మధ్య కాన్ఫ్లిక్ట్ తగ్గి కొంచెం పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ లో, ఒక ప్రొఫెషనల్ హెల్తీ ఎన్వైరన్మెంట్ లో వర్క్ చేసుకోవడానికి బాగా ఉంటుంది. ఆ తర్వాత థర్డ్ పాయింట్, టేక్ ఫీడ్బ్యాక్ అండ్ టేక్ ఇట్ పాజిటివ్లీ ఫర్ యువర్ గ్రోత్. ఓకే. సాధ్యమైనంత వరకు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి. అవకాశం వచ్చినప్పుడల్లా
మన స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరైతే మన వల్ల లాభపడుతున్నారో, ఎవరి వల్ల అయితే మనం లాభపడుతున్నామో, ఎవరితో అయితే కలిసి పనిచేస్తున్నామో, ఈ టీమ్ మెంబర్స్ కానీ, లేదా టీమ్ లీడర్స్ కానీ, టీమ్ మేనేజర్స్ కానీ, అదే మన ఇంపాక్ట్ భాషలో చెప్పాలంటే ఫెసిలిటేటర్స్, మెంటార్స్, ట్రైనర్స్, స్పీకర్స్, యూనో రైట్, ఇలాంటి వాళ్ళందరితో మనం ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండడము, ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండడము, ఆ ఫీడ్బ్యాక్ ని ముఖ్యంగా ఇంప్రూవ్మెంట్ ఫీడ్బ్యాక్ ను పాజిటివ్ గా తీసుకోవడము, దాన్ని గ్రోత్ కు ఉపయోగించుకోవడము. సో ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ ఉంటే చాలా వరకు కాన్ఫ్లిక్ట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ యాక్చువల్ గా ఇంపాక్ట్ ఫౌండేషన్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ పర్సనాలిటీ డెవలప్మెంట్. Many activities, recently also in the ideation program, Gampa Garu mentioned very clearly that the major focus of Impact Foundation is on personality development, and to make personality development reach all the sections, all the people of the society. That is what he mentioned actually. So ఈ మధ్య ఐడియేషన్ కోసము, కొత్త ఐడియాల కోసము ఒక సెషన్ జరిగినప్పుడు అందులో గంప గారు చాలా క్లియర్ గా మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం, అత్యంత ప్రధానమైన లక్ష్యము, అత్యంత ఎక్కువ మందికి ఈ వ్యక్తిత్వ వికాస సంబంధ విషయాలు చేరడము, ఈ వ్యక్తిత్వ వికాసము చేరడము అనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మన ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, ఆల్ దీస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ బ్రాడ్ వింగ్ కాల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, లైఫ్ స్కిల్స్, మేనేజ్మెంట్. సో సో ఆ విధంగా మనము ఈ విషయాన్ని చూడవలసి ఉంటుంది. ఇందాక నన్ను ఇంట్రడ్యూస్ చేశారు కదా, పేరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేశాను, మళ్ళీ మర్చిపోయాను పేరు. సో ఆమె మాట్లాడుతున్నప్పుడు నాకు నేను ఆడవాళ్ళ గురించి ప్రత్యేకంగా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఫర్ ఉమెన్ అని కూడా ఒక స్లైడ్ యాడ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. ఓకే, రైట్. సో అది ఇప్పుడు కొంచెం సమయం ఉంది కాబట్టి దాని గురించి కూడా మాట్లాడతాను. సో ఏ విధంగా అయితే మనం క్షమయాధరిత్రి అంటామో, సో భూమి చాలా క్షమ కలిగింది అంటాము, అదేవిధంగా చాలా సందర్భాల్లో చాలా ఆడవాళ్ళు కూడా చాలా క్షమ, చాలా పేషెన్స్, చాలా కేర్ అంతా కలిగి ఉంటారు. అయితే ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు కూడా ఈ పని ఒత్తిడి వల్ల, తర్వాత రకరకాల కారణాల వల్ల వాళ్ళు కూడా ఈ కాన్ఫ్లిక్ట్ లోకి వెళ్తూ ఉంటారు అనమాట ఎక్కువ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెఫరెన్స్ రామాయణమే తీసుకుంటే, రామాయణంలో మీకు చాలా సార్లు వాల్మీకి ఒక డైలాగ్ రిపీట్ చేస్తారు. ఏం చేస్తారంటే సీత గురించి చెప్తూ మళ్ళీ 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 ఒక డైలాగ్ అంటూ ఉంటారు అనమాట. అదేంటంటే స్త్రీ చంచల స్వభావం గలది అంటూ ఉంటారు అనమాట. అంటే నెగటివ్ వేలో కాదు, పాజిటివ్ వేలో అనమాట. అంటే వాళ్ళు సెన్సిటివ్ గా ఉంటారు అనే ఉద్దేశంలో సందర్భాన్ని బట్టి ఈ విధంగా చెప్తూ ఉంటారు. వాల్మీకి కరెక్ట్ గా సంస్కృతంలో ఏమన్నారో నేను అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ తెలుగు ట్రాన్స్లేషన్ మాత్రము స్త్రీ సహజముగా చంచల స్వభావం గలది అని అంటూ ఉంటారు అనమాట. దాన్ని నెగటివ్ గా తీసుకోవడం కన్నా పాజిటివ్ గా తీసుకోవాలన్నమాట. ఎలా వాళ్ళకు కోఆపరేట్ చేయాలి, ఎలా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఇలాంటి విషయాలు కనుక కొంతవరకు మగవాళ్ళు కూడా తెలుసుకుంటూ ఆడవాళ్ళకి కనుక కొంతవరకు సపోర్టివ్ గా ఉండగలిగితే, ముఖ్యంగా మన భారతీయ సమాజంలో, ఆఫ్ కోర్స్ బయట కూడా ఉండొచ్చు, సో ఉంటే ఇంకొంచెం ఈ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ ఇవి కొంచెం తగ్గుతాయి అనుకుంటున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా కాన్ఫ్లిక్ట్ సమయంలో ఎక్కువ మంది ఈ లాక్డౌన్ పేరుతో కానీ, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో కానీ ఇళ్లలోనే ఉంటున్నారు. సో ఈ విధంగా ఇళ్లలో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఒకరితో ఒకరు బాగా కొంచెము మెచ్యూర్ గా తెలివిగా వ్యవహరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ మధ్య కాలంలో నేను ఒక ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కు సంబంధించి నేను ఈ మధ్య కాలంలో నా దృష్టికి వచ్చిన అత్యంత అద్భుతమైన ఆలోచన ఏంటంటే, ఒక గోడ మీద ఒక చిన్న వైట్ బోర్డ్ లాంటిది ఏర్పాటు చేసుకుని, ఆ వైట్ బోర్డ్ మీద ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కొంచెం కొంచెం ప్లేస్ ఇచ్చేస్తే, అక్కడే ఒక మార్కర్ కానీ ఒక రైటర్ కానీ ఇచ్చేస్తే, నేరుగా చెప్పలేని విషయాలు, చెప్పుకోలేని విషయాలు, లేదా ఎమోషన్ పరంగా చెప్పలేని విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ బోర్డు మీద, వైట్ బోర్డ్ మీద మార్కర్తో రాయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫ్యామిలీలో ఒక ముగ్గురు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో వైట్ బోర్డ్ నేను ఏం చేయాలంటే ఒక 3 పార్ట్స్ చేయాలన్నమాట. ఒక పార్ట్ వచ్చి నాకు, ఒక పార్ట్ వచ్చి ఫ్యామిలీ మెంబర్ 2కి, ఇంకో పార్ట్ వచ్చి ఫ్యామిలీ మెంబర్ 3కి. సో ఇప్పుడు ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఒక టైంలో ఏదైనా ఒక ఫ్యామిలీ మెంబర్కి చెప్పాలనుకున్నప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్ అందుబాటులో లేకపోవడం, లేదా నేను కమ్యూనికేట్ చేయడానికి ఇబ్బంది పడడం ఇలా జరిగింది అనుకోండి. అప్పుడు నేను ఆ వైట్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి ఆ పర్సన్ స్పేస్ లో నేను చెప్పాలనుకున్నది మర్యాదగా రాయాలన్నమాట. సో ఈ మధ్య కాలంలో నేను విన్న, నా దృష్టికి వచ్చిన ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, ఐడియాస్ లో ఇది నాకు చాలా బాగా నచ్చిన ఐడియా. సో ఇది వర్క్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఐ మీన్ కొంచెం శ్రద్ధగా ఇంప్లిమెంట్ చేస్తే ఇది బాగా వర్క్ అవుతుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి అని నేను అనుకుంటున్నాను. సో లాస్ట్ స్లైడ్ ప్లీజ్ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ మూవ్ టు ద లాస్ట్ స్లైడ్ నౌ. రైట్, ఉమెన్ గురించి కూడా నేను ఒక స్లైడ్ యాడ్ చేసి ఉండాల్సింది, ఇప్పుడే వచ్చింది ఐడియా. ఓకే, ఇక్కడ లాస్ట్ స్లైడ్ నేను ఓకే గ్రేట్. ఇంకొకసారి ఓకే 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 సార్ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూడండి, యాక్చువల్గా నేను ఇంటర్నెట్ లో ఏదైనా ఒక మంచి పిక్చర్ తీసుకుందాము ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి అనుకున్నప్పుడు, నేను మైండ్ లో ఏమనుకున్నానంటే, సచిన్ టెండూల్కర్ ఒకసారి ఏమన్నారంటే ఒక ఇంటర్వ్యూలో విమర్శించారు సచిన్ టెండూల్కర్ ని ఒక ఇంటర్వ్యూ చేసే ఆయన ఒక విమర్శగా ఒక క్వశ్చన్ వేయడం కానీ విమర్శించడం కానీ చేశారనమాట. అప్పుడు సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే, మీ అభిప్రాయం మీరు చెప్పారు, సంతోషం,
అన్నారు అనమాట. అంటే సాధారణంగా ఒక విమర్శ ఎదురైనప్పుడు మనం కాన్ఫ్లిక్ట్ ఫీల్ అవుతాం, ఓకే, ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతాం అనమాట. కానీ సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే, మీరేం లేదంటే మీ అభిప్రాయం మీరు చెప్పారు, సంతోషం అని అయిపోయింది. అంటే హీ టుక్ ఇట్ వెరీ పాజిటివ్లీ అండ్ వెరీ లైట్లీ, వెరీ ప్రొఫెషనల్లీ, అండ్ హీ రెస్పెక్టెడ్ ద ఫ్యాక్ట్ దట్ ద అదర్ పర్సన్ క్యాన్ హ్యావ్ హిస్ ఓన్ ఒపీనియన్ అండ్ హీ కెన్ ఎక్స్ప్రెస్ దట్. ఎదుటి అభిప్రాయాలు ఉంటాయి, ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు, ఒక్కోసారి అభిప్రాయాలు విమర్శలు కూడా అయి ఉండొచ్చు అనే విషయాన్ని సచిన్ టెండూల్కర్ చాలా ప్రాక్టికల్ గా తీసుకున్నారనమాట. అందువల్ల కాన్ఫ్లిక్ట్ పెద్దగా అక్కడ కాన్ఫ్లిక్ట్ ఏం లేకుండా పోయిందన్నమాట. అలా కాకుండా నెగిటివ్ గా తీసుకుంటే అక్కడ చాలా కాన్ఫ్లిక్ట్ ఉండేది. నన్ను విమర్శించారు, అది ఇది, నేను గ్రేట్ బ్యాట్స్మెన్, నన్ను విమర్శించారు అనుకుంటే అక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. అలాగే సచిన్ ఎప్పుడన్నా ఫెయిల్ అయితే, అంటే ఎవరో ఒకరు ఎగ్జాంపుల్ తీసుకోవాలి కాబట్టి సచిన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సచిన్ ఎప్పుడైనా ఫెయిల్ అయితే అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళు అనమాట, ఇలా ఆడి ఉండాల్సింది, అలా షాట్ ఆడి ఉండాల్సింది అని. అప్పుడు సచిన్ దానికి రిప్లై ఏమని ఇచ్చారంటే, జీవితంలో ఎప్పుడు బ్యాట్ పట్టుకునే వాళ్ళందరూ కూడా నాకు బ్యాటింగ్ ఎలా చేయాలో సలహా ఇస్తున్నారు అని. ఇతను చాలా ప్రాక్టీస్ చేస్తాడు కదా, రైట్? ఇతను చాలా నెట్స్ లో చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడు. ఫస్ట్ పర్సన్ టు గెట్ ఇన్ టు ద నెట్స్ అండ్ లాస్ట్ పర్సన్ టు లీవ్ ద నెట్స్. మొట్టమొదటిగా నెట్స్ లోకి ఎంటర్ అయ్యి ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ చివరిగా వెళ్ళేవాడు. సో అలాగా ఇట్లా చాలా ఉన్నాయి సచిన్ స్టేట్మెంట్, కొటేషన్స్ కానీ, అతని డైలాగ్స్ కానీ. ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి కాబట్టి సచిన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ స్క్రీన్ మీద ఏముంది, ఐ హావ్ నెవర్ ట్రై టు కంపేర్ మై సెల్ఫ్ టు ఎనీవన్ ఎల్స్. మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ సీక్రెట్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్ట్రీమ్ సక్సెస్, ఐ థింక్. సో సచిన్ టెండూల్కర్ అంత బాగా బ్యాలెన్స్ అవడానికి, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి కంప్లీట్ గా దాదాపు వివాదాలు ఏమీ లేవు. అలా ఉండడానికి బహుశా అతని థాట్ ప్రాసెస్, అతని యాటిట్యూడ్, అతని ఆలోచన విధానము ఇవి కారణమై ఉండొచ్చు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటే బాగుంటుంది, ఇలా తీసుకోవడం జరిగింది. అఫ్ కోర్స్ మన పురాణాల్లో మనకు తెలిసిన భారతీయ వాంగ్మయంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో నేను నాకు ఇచ్చిన ఈ టైంలో, తర్వాత ఇచ్చినకి నాకు శక్తి ఉన్నంత వరకు నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. రామ్ గారు ఇంకొకసారి ప్రెస్ చేయండి, రైట్. Yes, ఎస్, sir. యా, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు మనము క్వశ్చన్స్ కానీ, రియల్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సార్, ముఖ్యంగా క్వశ్చన్స్ కన్నా కానీ ఇప్పుడు నాకు అప్రిసియేషన్ మీరు తర్వాత నిదానంగా వేరే ఛానల్స్ లో ఆడియన్స్ చెప్పినా పర్వాలేదు, కానీ అప్రిసియేషన్ కన్నా కానీ ఇంప్రూవ్మెంట్ ఏరియాస్ ఏమున్నాయి, ముఖ్యం నంబర్ 1 ఫస్ట్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. సో కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ పరంగా ఇక్కడ ఉన్న ఆడియన్స్ లో, ఇక్కడ ఉన్న లిసనర్స్ లో ఎవరికైనా ప్రాక్టికల్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి చెప్పండి, దానికి సొల్యూషన్స్ ఏంటనే చూద్దాము. ఓకే, పాయింట్ నెంబర్ 1, దట్ ఈస్ ప్రియారిటీ నెంబర్ 1. తర్వాత సెకండ్ థింగ్ వచ్చి ఇంప్రూవ్మెంట్ ఏరియాస్. కానీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వ్యాలిడ్ గ్రేట్ పాయింట్ యూ కెన్ సే దట్. మీ దగ్గర ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఏరియా సజెషన్స్ ఉన్నా, లేదా మీ దగ్గర ఏదైనా మంచి పాయింట్, ఏదైనా అందరికీ ఉపయోగపడే మంచి పాయింట్ ఏదైనా ఉన్నా, అది కూడా మీరు చెప్పొచ్చు. అలాగే మూడవది ఇక అప్రిసియేషన్ అంటారా, అది మీరు అది టైంని బట్టి మనం చూద్దాము, ఓకే. లేదా మీరు కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ ఛానల్స్ లో కానీ అలా చేస్తే నాకు రామ్ గారి ద్వారా, తర్వాత ఇందాక ఇంట్రొడ్యూస్ చేశారు కదా వారి ద్వారా నాకు తెలుస్తుంది. కాబట్టి ప్రియారిటీ నెంబర్ 1 ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఉన్న లిసనర్స్ లో, ఇక్కడ ఉన్న ఆడియన్స్ లో ఎవరికైనా సరే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ పరంగా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీరు ఏదైనా ఫేస్ చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటే దయచేసి అన్యదా భావించకుండా ఓపెన్ గా చెప్పండి, దానికి మనం సొల్యూషన్స్ ఏమైనా ఉంటే చూద్దాం. థ్యాంక్ యూ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. Yes. మీరు ఎవరైనా అడగచ్చు క్వశ్చన్స్. మీరు అడగకపోతే మీ అందరి తరపున నేను అడుగుతాను. సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక డైలాగ్ తో స్టార్ట్ చేశారు, అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అని. మా పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇప్పుడు వరకు వరుసగా 5 అసైన్మెంట్లు ఇచ్చారు, ఇంకా 6 ఎందుకు రావట్లేదు అన్న కాన్ఫ్లిక్ట్ లో ఉన్నారు. తప్పకుండా వస్తుంది మీ అందరికీ. ఈ రోజు నైట్ కల్లా పోస్ట్ అవుతుంది. సో డోంట్ వరీ ఆన్ దట్. సో నౌ కమ్ ఆన్. సో ఎనీవన్ కెన్ ఆస్క్. So no conflicts. So everything is going smooth in your lives, correct? It seems so. Very good. Please you pick sir, మీరే తీసుకోండి, ఎవరైనా మీ టీమ్ లో ఎవరో ఒకరు మీరే తీసుకోండి, తీసుకొని వాళ్ళని మాట్లాడమంటే ఆటోమేటిక్ గా వాళ్ళే చెప్తారు సార్. Yes, Pavan garu. Happy evening, sir. హ్యాపీ ఈవినింగ్. So, I'll explain about this conflict management. So, it is very useful for people who are following in working professionals as well as personal life. Also, explain very well. So, okay, I'll ask you an example. It's not that what I'm facing. So, in some cases, I'm a team lead for one organization. So, there sometimes what it will happen, there are 2 or 3 team members are there. So all the time they try to means they need to means more commendable on one another than them. So like that it is happening. So and they're trying to show that I am the person who is performing well.
So in this case, another person is trying to blame another person. So like that it is happening. So how to deal this type of conflict? Please have a measurement system, sir. Please give them some parameters. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఇంపాక్ట్ ఫౌండేషన్ కి ప్రధాన ఉద్దేశం ఏమి? I mean, let's talk in English. If everyone is comfortable, we'll talk in English, sir. Is it okay, sir? Yes, Ram sir. Garu, is it okay if Yes, we sir. talk Yes, in sir. English? Yes, sir. Yes. Okay, great, sir. Amazing. So the question here is, some of the team participants, some of the team members are quarreling or fighting or getting into conflict among themselves in terms of their performance. They're claiming that my performance is more, my performance is more, my performance is more. How to resolve this conflict? That is the question. The answer is to define the performance. Okay, and what is the performance criteria number 1? What is performance criteria number 2? What is performance criteria number 3? And to define that and to measure their performance in a systematic way, and to give them that feedback that your performance is this much, your performance is this much, on a weekly basis or on a monthly basis, based on the availability and based on the system of the organization. Okay, for example, some time ago we mentioned that Impact Foundation's foremost priority is spreading the personality development essence to masses as much as possible. So that is the number 1 priority. So if you ask Gampa Nageshwarao Garu, who is the best performer in the Impact Foundation team, so obviously he would think about who is doing the maximum amount of work in terms of spreading personality development to the masses, right? So that is the number 1 performance criteria. Then what is number 2 performance criteria? What is number 3 performance criteria? So based on this, this is how we need to define the performance criteria, and then we need to apply this we need to communicate this performance criteria in the sequence to the team members, like in common communication system, like in WhatsApp, Facebook, whatever. If your office has some internal communication system, email, something you can communicate, let them know what are the performance priorities, like number 1, number 2, number 3. Okay, and then try to measure their performance. If the HR team is already doing this, if there is a system in your organization which is already doing that, no problem. So you make use of that system. If there is no system like that, you make some small system, you observe them, you give them. So this week, your performance criteria number 1, 90% pass. Criteria number 2, 80%. So your weightage is this much, your performance is this much, your performance is this much, your performance is this much. So I am giving this for your understanding. I am giving this for our team benefit. So please understand that the teamwork and team performance is more important than your individual performance. Of course, your performance is also calculated. It is measured. We are observing you. And at the right time, we will give you what you deserve, and we will explain the reason also. So don't worry. Like that, you need to communicate and give assurance, and with the help of the systems, structured systems to the team workers. And every meeting you need to make use, and you need to communicate these things. And if needed, you need to conduct weekly meetings. And if you go online like this, I think it is possible to minimize or mitigate that conflict, which is in terms of performance. I did more, I performed more, like that. Sometimes Gampa Garu also complains about this. He says that most people are like, I, people are many Impactians or fighting like I, but don't fight I. You contribute more, you work for the team more, work for Impact Foundation more, like that. Sometimes he says, whenever he is a bit disappointed with something, he says like this. So I hope that answer is useful. Sir, is that useful? Is that answer useful? Does it make Yes. any sense Yes, to you? Or yes, thank you. okay, amazing. Thank you so much, Ram and Garu. welcome. You can try this, and if you still need more counseling, or if you still need more suggestion or anything, you may contact any capable person or any useful person or me through our team members like Ram Garu. Okay, so we'll see how it goes. We'll see. Thank you Akila so madam. much for asking. Radhakrishna sir, well explained, sir. Very nice, Thank sir. you so much. Thank you very well. Thank you so much. ప్రెసెంట్ సిచ్యువేషన్ మించిన కాన్ఫ్లిక్ట్ ఎక్కడ లేదని మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. చాలా మందికి ఉన్న అపోహలు అనుకోవచ్చు, ఎన్నో డౌట్స్ అనుకోవచ్చు. ఇంత మంచి మనం డైలీ లైఫ్ లో చూస్తున్నది, ఫేస్ చేస్తున్న బెస్ట్ ఎగ్జాంపుల్ ని తీసుకొని మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank For you so your much, madam. presentation. Yes, ma'am. Thank you so much for your wonderful introduction to myself. One wonderful introduction of me to the program here. And yes, madam, can we take some more people? Can we take any female trainee? Can we take any female member who can talk? Yeah, 2 hands are raised, madam. Please check. Yes.
I hope it is okay. Do we strictly need to stick to time, or is it okay to take some more time? నో ఇష్యూ సార్, నో ఇష్యూ. కొంచెం సేపు పర్లేదా? ఓకే, గ్రేట్ సార్, థ్యాంక్ యూ. అఖిల మేడం, ఓకే, అఖిల మేడం అయిపోయారు. రామకృష్ణ గారు. హ్యాపీ ఈవినింగ్. సార్ రామకృష్ణ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతోందండి, కాబట్టి మీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి నెట్వర్క్ చెక్ చేసుకోండి, బెటర్ నెట్వర్క్ వచ్చే ప్లేస్కి వెళ్ళగలిగితే వెళ్ళండి, అది ఆప్షన్ 1. ఆప్షన్ 1 పని చేయదు అనుకుంటే మీరు చాట్ లో మీ క్వశ్చన్ రాయండి. ఇప్పుడు ఓకేనా సార్? డస్ ఇట్ ఓకే నౌ? ఐ యామ్ సార్ ఒక చిన్న డౌట్ సార్, డౌట్ క్లారిఫికేషన్ వాట్ ఆర్ మేబీ ప్రాక్టికల్ గా నేను పే చేసేది అని ఎవరివైనా ఐ థింక్ ఎవరివన్ పే చేసేది సార్. ఎలా ఉంటుందంటే ఒక ఆర్గనైజేషన్ లో జస్ట్ నేను ఒక 2 డైరెక్టర్స్ రిపోర్ట్ చేస్తాను. నా ప్రాక్టికల్ ప్రాబ్లం కూడా ఇది. ఒకసారి ఏమవుతుందంటే సార్, దే ఆర్ మోర్ సీనియర్, దే ఆర్ ఇన్ డైరెక్ట్ లెవెల్, దో ఎవ్రీ టైమ్ దే ఆర్ కరెక్ట్. బట్ సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే రియల్ టైంలో సిచ్యువేషన్ అనేది వాళ్ళకి ఐడియా లేకుండా అప్రాప్రియేట్ కాకుండా దాన్ని ఇర్రిలవెంట్ గా ఇచ్చి వాట్ యూ డూ వాట్ ఐ కెన్ సే అన్నట్టు తెలుసుగా సార్, ఒక కమాండ్ టైప్ లో అలాంటి సిచ్యువేషన్ లో నేను ఎలా వాళ్ళని కన్విన్స్ చేయడం కానీ, లేకపోతే అలా సేమ్ టైం నేను వాళ్ళతోనే కంప్లీట్ గా కాన్ఫ్లిక్ట్ వెళ్ళలేను, ఎందుకంటే దే ఆర్ మై సుపీరియర్స్. ఎట్ ది సేమ్ టైం ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ద రియల్ ఇష్యూ, అదర్వైజ్ ద వర్క్ విల్ నాట్ బి కంప్లీటెడ్ ఎనీమోర్, because if there is a conflict, it will not be, because just what is the correct process to convince the superiors? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఒకసారి అందరికీ అర్థం అవడానికి ఒకసారి నేను క్వశ్చన్ చెప్పి ఆన్సర్ చెప్పాను. ఓకే, సో ఇక్కడ తెలుగు ఓకే కదా మీకు రామకృష్ణ గారు? ఓకే సార్, తెలుగు ఓకేనా? తెలుగు అర్థం అవుతుంది మీకు? ఓకే, కూల్. ఓకే, సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనం సాధారణంగా ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు మనకు రిపోర్టింగ్ మేనేజర్ గా ఒకరు కానీ లేదా ఒకరికైనా ఎక్కువ మంది కానీ ఉంటారు. ఇక్కడ రామకృష్ణ గారి విషయంలో ఒక 2 డైరెక్టర్స్ ఉన్నారు. ఆ డైరెక్టర్స్ తో పాటు ప్రతిరోజు రామకృష్ణ గారు పనిచేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ సాధారణంగా ఎలా జరుగుతుంది, హీరార్కీ ప్రకారము మన నెక్స్ట్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మనల్ని డైరెక్ట్ చేస్తారు, వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, దాని ప్రకారం మనం పనిచేయాల్సి ఉంటుంది. రామకృష్ణ గారు చెప్తున్నది ఏంటంటే, ఓకే, ఎక్కువ సందర్భాల్లో వాళ్ళు చెప్పేది కరెక్టే అయి ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో గ్రౌండ్ లెవెల్ విషయాలు తెలియకపోవడం వల్ల కానీ లేదా ఇంకేదైనా కారణాల వల్ల కానీ మన నెక్స్ట్ లెవెల్ పీపుల్ మనకి ఏదైతే ఇన్స్ట్రక్ట్ చేస్తారో అది మనము పాటించడం అంత కరెక్ట్ కాదు, లేదా ఇంకొంచెం డిఫరెంట్ గా పాటించాలి అనుకున్నప్పుడు మనం ఆ విషయాన్ని వాళ్ళకు ఎలా తెలియజేయాలి, వాళ్ళు మన దారికి వచ్చేటట్టు లేదా మన మాట వాళ్ళు వినేటట్టు మనం ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ ప్రశ్న రామకృష్ణ గారు. సో ఇక్కడ సార్ మీరు ఏం చేయాలంటే, ముందు నుంచి మీరు కొంచెం ప్రొయాక్టివ్ గా, అంటే ప్రొయాక్టివ్ గా ఉండాలండి. వాళ్ళతో ఎప్పుడు పొలైట్ గా ఉండాలి. వాళ్ళు చెప్పిన దానికి ముందు ఎస్ చెప్పేయాలి. చెప్పేసిన తర్వాత మొదటి నుంచి కూడా ప్రతిరోజు కూడా మీరు బాగా ప్రొయాక్టివ్ గా ఉండాలన్నమాట. ప్రొయాక్టివ్ గా ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఒక పని ఎలా జరిగే అవకాశం ఉంది, ఎలా జరిగితే దాని ఫ్లో ఎలా ఉంటుంది, చివరికి రిజల్ట్ ఎలా ఉండొచ్చు, ఇలాంటి విషయాలు మీరు ముందుగానే ఎప్పటికప్పుడు మైండ్ లో ప్రాక్టీస్ చేసుకుంటూ, మాటల్లో ఎలా చెప్పాలనేది ప్రాక్టీస్ చేసుకుంటూ, ఇంకా అవసరమైతే మీరు పేపర్ మీద కూడా రాసుకోవాలి. ఎలా కమ్యూనికేట్ చేయాలి అంటే, ఒక విషయాన్ని మనం ఎలా కమ్యూనికేట్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందున ప్రత్యేకించి సుపీరియర్స్ ఎవరైతే టైం ప్రాబ్లం ఉంటుందో, ఎవరికైతే కొంత ఈగో ఉంటుందో, ఎవరికైతే బాగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ఎవరైతే తమ నిర్ణయం చాలా కరెక్టే, అది తప్పవడానికి అవకాశం లేదు, దాన్ని ఎవరు కూడా కరెక్ట్ చేయడానికి అంతగా వెసులుబాటు లేదు అనుకుంటారో, ఇలాంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చిరునవ్వుతో మర్యాదగా ఎస్ అంటూనే మన విషయాన్ని మనము చాలా తెలివిగా తగిన పదాలు వాడుకుంటూ చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి పదాలు వాడుతున్నాము అనేది ఒకటి చాలా ముఖ్యమైన విషయము. సో దానికి తగ్గట్టుగా మనం, అంటే ఎదుటి వాళ్ళకు కొన్ని ట్రిగర్ వర్డ్స్ అంటాం కమ్యూనికేషన్ లో. ట్రిగర్ వర్డ్స్ అంటే ఏంటంటే, కొన్ని పదాలు కొంతమందికి ఇష్టం ఉండవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు పెద్దగా నెగటివ్ గా అనిపించని పదం కూడా కొన్ని పదాలు మీ ఎదుటి వ్యక్తికి, ఉదాహరణకు మీ డైరెక్టర్ కి నెగటివ్ గా అనిపించవచ్చు. సో అలాంటి ట్రిగర్ వర్డ్స్ ఎలా ఉన్నాయి, ఏ పదాలకు వాళ్ళు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు, ఎలాంటి పదాలకు వాళ్ళు నెగటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు, ఎలాంటి బిహేవియర్ కి వాళ్ళు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు, ఎలాంటి బిహేవియర్ కి వాళ్ళు నెగటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు, ఇలాంటివి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ నోట్ చేసుకుంటూ ప్రొయాక్టివ్ గా అంటే అర్థం ఏంటంటే, సిచ్యువేషన్ మన దాకా వచ్చేదాకా ఆగకుండా మనమే సిచ్యువేషన్కి వెళ్ళిపోవడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఆఫ్రికాలో ఒక గడ్డి మైదానంలో నిల్చొని ఉన్నారు అనుకోండి, రైట్, దూరంగా ఆ గడ్డి తగలబడుతూ వస్తుంది అనుకోండి, ఏం చేయాలి? ఏం చేయాలంటే, మన చుట్టూ ఉన్న గడ్డిని మనం పీకేసుకోవాలన్నమాట. పీకేసి ఆ మంటలో వేసేస్తే మన చుట్టూ ఇంకా ఫ్యూయల్ ఉండదు కాబట్టి ఇంకా ఫైర్ మన దాకా ఎక్స్టెండ్ కాదు. అట్లా ఏదో మనం చేసుకోవాలన్నమాట. అంటే ప్రొయాక్టివ్ గా ఉండడం అనే దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. అంటే సిచ్యువేషన్ మనము ఇంటర్వీన్
అవ్వక తప్పని పరిస్థితి వచ్చేదా కాకుండా ముందుగానే గెస్ట్ చేసుకుంటూ ముందుగానే వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోవచ్చు, అది దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండొచ్చు, రిజల్ట్స్ ఎలా ఉండొచ్చు అని అనుకుంటూ, అంటే వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేసే వరకు ఆగకుండా లేదా వాళ్ళు మనల్ని లిప్పించే వరకు ఆగకుండా, ఇందాక అంతే సార్ మన ప్రెజెంటేషన్ లో కూడా డైలీ కమ్యూనికేషన్ ఉండాలి. వర్క్ కి రిపోర్ట్ చేసేటప్పుడు ఒకసారి ఇంకా నేను పాయింట్ మిస్ అయ్యాను. వర్క్ కి రిపోర్ట్ చేసేటప్పుడు మాత్రమే కాదు, వర్క్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా, వర్క్ నుంచి సైన్ ఆఫ్ చేసేటప్పుడు కూడా ఒకసారి హాయ్ అనో గుడ్ ఈవినింగ్ అనో వెళ్ళొస్తానో ఏదో ఒకటి మనం సుపీరియర్ చెప్పుకుంటే దానివల్ల వచ్చే ఉపయోగం అపారమైనది. ఎందుకంటే వాళ్ళ మైండ్ లో ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ కానీ, రేపు ఇక్కడ ఎలా ప్లాన్ చేసుకోవాలి, రేపు ఫోకస్ చేయండి, ఇలాంటివన్నీ వాళ్ళు చెప్పడానికి మనం ఒక మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. తర్వాత మీరు ఇందాక అన్నట్టు బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, అందులో సందేహం లేదు. ఒక్కోసారి మనకు కూడా అర్థం కావు, ఒక్కోసారి సబార్డినేట్ కూడా అంటే సబార్డినేట్ అంటే ఇక్కడ నా ఉద్దేశం ఎంత హై లెవెల్లో ఉన్నా సబార్డినేటే. ఎందుకంటే ఎంత హై లెవెల్లో ఉన్న వాళ్ళకైనా పైన ఇంకొకరు ఉంటారు, అందరికీ పైన భగవంతుడు ప్రకృతి కూడా ఉంటాయి. కాబట్టి మనం ఒక్కోసారి ఏంటంటే సబార్డినేట్ వాళ్ళకున్న పరిమిత జ్ఞానం వల్ల కానీ లేదా ఇతర కారణాల వల్ల ఒక్కోసారి వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళు చెప్పేది, అంటే ఈ డైరెక్టర్స్ కానీ ఇలాంటి వాళ్ళు చెప్పేది ఒక్కోసారి అర్థం చేసుకోలేకపోయే సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి బాస్ చెప్పింది రైట్ అనుకోవడం, ఎస్ అనడం, సాధ్యమైనంత ప్రొయాక్ట్ గా వాళ్ళకు మన మన అంటే మనం కూడా బాగా ఆలోచిస్తాము, మనం కూడా మంచి సజెషన్స్ ఇవ్వగలము అని ఒక యూనో ఒక అభిప్రాయాన్ని కల్పించి దాన్ని కొనసాగించుకోవడము, ఇలాంటి ట్రైన్ సార్ ఇంతకన్నా మించి పెద్దగా ఏం లేదనేది నా ఉద్దేశం. ప్రస్తుతానికి ఇది చెప్పగలుగుతున్నాను. ఇది మీకు ఓకే అనుకుంటే పర్వాలేదు, లేదా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటే చూద్దాం. థ్యాంక్ యూ సార్. కరెక్ట్ సార్. ఒకే ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, కొన్ని వర్డ్స్ కొందరు మందికి వినడానికి ఇష్టం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇంటరాక్ట్ అయ్యేది వాళ్ళ డిఫరెంట్ రీజన్స్ అన్నమాట. ఒకటి ఈమె రీజన్, ఒకళ్ళు యుఎస్ రీజన్ అన్నమాట. సో దట్ వాళ్ళ తెలుసు కదా వే ఆఫ్ ఇంటరాక్షన్ లో కూడా మీరు అన్నట్టు కరెక్ట్ సార్. కొన్ని ఫీలింగ్స్ కానీ కొన్ని వర్డ్స్ కానీ నీడ్ టు బి ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు ఒక వేరియంట్ లో ఒకరితోనే ఒక వేరియంట్ లో ఒకరితోనే కోపప్ చేసుకొని మాట్లాడాలి. ఇద్దరు మనము ఏంటంటే ఇద్దరిని ఇలా చూసుకుంటూ మాట్లాడాలి అనమాట. అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హెల్ప్ సైకాలజీలో వెరీ వెరీ వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరి కోసం చెప్తున్నాను, సైకాలజీలో మిర్రరింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి. ఎవరైతే ఇంటర్వ్యూలు ఇస్తుంటారో, ఎవరైతే సుపీరియర్స్ తో డిస్కషన్ చేస్తూ ఉంటారో, మన పని అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఎదుటి వ్యక్తిలాగా ఉండాలన్నమాట. అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ సాధ్యమైనంత వరకు ఎదుటి వ్యక్తిలాగే ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చిరునవ్వు నవ్వడం, వాళ్ళ బాడీ మూవ్మెంట్స్ కొంచెం పాజిటివ్ గా ఇమిటేట్ చేయడం, ఇలా చేస్తే వాళ్ళకి ఇప్పుడు సాధారణంగా మనుషులు ఎవరిని ఇష్టపడతారంటే తమలాగా ఉండే వాళ్ళని, తమలాగా ఆలోచించే వాళ్ళని ఇష్టపడతారు. సో అందువల్ల ఎదుటి వ్యక్తికి మనం ఎలాంటి ఇంప్రెషన్ కలిగించాలంటే వాళ్ళలాగే ఉన్నట్టు, వాళ్ళలాగే ఆలోచిస్తున్నట్టు, వాళ్ళలాగే మాట్లాడుతున్నట్టు, అంటే మన మన వ్యక్తిత్వాన్ని మనం చంపుకొని యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఉన్నంతలో వీలైనంతలో మనం ఆ విధంగా ఇంప్రెషన్ కలిగించగలిగితే అక్కడ స్మూత్ గా ఉండి కాన్ఫ్లిక్ట్స్ కొంచెం ఎక్కువగా లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. అండ్ yes, we can move on further if we have any more concerns or anything. Ram garu, we can move forward. Akhila garu, I think, yeah, we can move forward. Akhila garu, if there is anyone who wants to ask anything or say anything, if there is anyone who wants to mention anything, so everyone adagalanukuna cheppalanukunna, I think maybe we have a few minutes time, right? Sir, let's go on. Any questions, sir? Chandra sir. Yes. Okay. Anyone? సో ఇప్పటి వరకు మన వర్కింగ్ ప్రొఫెషనల్స్ ముందుకు వచ్చారు అడగడానికి. సో స్టూడెంట్ విద్యార్థులకి ఎవరికి కూడా ఇక్కడ ఏ కాన్ఫ్లిక్ట్స్ లేవు, సాఫ్ట్ గా జరుగుతుంది. క్వశ్చన్స్ ఏం లేకుండా రాకుండా క్లియర్ చేశారు సార్. జోష్కా గారు చూద్దాం వాళ్ళ టీచర్ కి వాళ్ళకి ఏం కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయో. ఎస్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. అది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అంటే వాళ్ళే కరెక్ట్ అంటారు కదా అంటారు. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, డెఫినిషన్ ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, అడగండి. సో అప్పుడు మనం ఎలా మేనేజ్ చేయాలి సార్? ఎలా మేనేజ్ చేయాలంటే అది అక్కడ హితము ఎంత ఉన్నది అని చూసుకోవాలండి. ఓకే, రైట్. సో ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ తెలుగు స్నేహితుడు అనుకున్నాం కదా. స్నేహితుడు అంటే ఎవరు? హితాన్ని కోరుకునేవాడు, అంటే ఆడైన మగైనా హితాన్ని కోరుకునే వ్యక్తి. ఓకే, సో మీ హితాన్ని కోరుకునే వ్యక్తులు ప్రధానంగా మీ స్నేహితులు అయి ఉండాలి. ఒకవేళ మీ స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ హితాన్ని కోరుకోకపోతే అప్పుడు అది అనుమానించాల్సిన విషయం అనమాట.
సో ఏది హితము కాదని మీకు ఎలా తెలుస్తుంది? తెలుసుకుంటూ ఉండాలి. ఓకే రైట్. కాబట్టి పెద్దవాళ్ళ సలహా తీసుకోవడం కానీ, లేదా ఈ మనం చెప్పాం కదా ఇండియన్ లిటరేచర్ అని, స్టాండర్డ్ ఏన్షియంట్ ఇండియన్ లిటరేచర్. ఓకే, సో ఇలాంటివి గ్రహించడం కానీ ఇలా చేసుకుంటూ ఉండాలి. ఓకే రైట్. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏమిటనేది మీకు అర్థమవుతుంది. సో మీ స్నేహితులు లేదా స్నేహితురాలు మీ హితమును కోరుకుంటున్నారా? వాళ్ళు మాట్లాడే మాటలు లేదా వాళ్ళు చేసే చేష్టలు మీ హితానికి అనుగుణంగా ఉన్నాయా, లేదా మీకు ప్రమాదాన్ని కలిగించే విధంగా ఉన్నాయా అనేది మీరు ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకొని హితాన్ని కలిగించేదైతే అటువంటి స్నేహితులను కొనసాగించాలి. హితాన్ని కలిగించనిదైతే లేదా ప్రమాదకరమైనదైతే అటువంటి వ్యక్తులను, స్నేహితులను, నిజానికి వాళ్ళు స్నేహితులు కాదు, ప్రమాదం కలిగించేవాడు స్నేహితులు ఎలా అవుతాడు? హితాన్ని కోరుకునేవాడు కదా స్నేహితులు అయ్యేది. కాబట్టి ప్రమాదాన్ని కలిగించి వాళ్ళ మాటలు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ చేష్టలు ఇలాంటివన్నీ ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉన్నది అని అనుకుంటే అలాంటి వాళ్ళకు దూరంగా ఉండడం మంచిది. వాళ్ళని తెలివిగా, అంటే పెద్దగా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసుకోకుండా మర్యాదగా, తెలివిగా వాళ్ళను వదిలించుకోవడం మంచిది. అది నన్ను అడిగితే ఇంకా వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే తక్కువ మంది స్నేహితులను కలిగి ఉండడం మంచిది. మన కుటుంబ సభ్యులు, మన తల్లిదండ్రుల కన్నా మించిన శ్రేయోభిలాషులు, స్నేహితులు ఇంకెవరు ఉండరు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ మర్యాద, గౌరవాన్ని ఇచ్చి వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ నిజంగా మన హితాన్ని కోరుకునే కొద్ది మంది ఆత్మీయులు, స్నేహితులతో ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం. మిగతా వాళ్ళతో కూడా మనం పరిచయస్తుల్లాగా ఉండాలి తప్ప నిజంగా ఆత్మీయులు, స్నేహితులు నిజానికి కొద్ది మందే ఉంటారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం, నా జీవన విధానం అలా. సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. కాదంటే మనం ఇంకేదైనా ట్రై చేద్దాం, ఆల్టర్నేట్ గా ఏదైనా. అవునా? మీ పేరు కేతో కదా స్టార్ట్ అయ్యేది, సో సమాధానం మీకు ఓకేనా? పర్వాలేదా? విన్నారా సమాధానం? ఓకే ఓకే సార్. రామ్ గారు, we can move to next thing or next person. So anyone, otherwise we can close. Yes sir. సార్ ఈరోజు అంటే ఒక కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంటే కాదు, యాజ్ ఏ మెంటర్ గా నేను అబ్జర్వ్ చేసింది ఒక టైం మేనేజ్మెంట్ చూసాం, అట్లాగే ఒక ప్రెజెంటేషన్ స్కిల్స్ చూసాం. చూడండి, ఒక సార్ ఒక 10 slides తో ఒక 1 hour ప్రెజెంటేషన్ నడిపించడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. దాంట్లో 10 slides లో ఫస్ట్ స్లైడ్, లాస్ట్ స్లైడ్ మనందరికీ తెలిసింది. ఒక ఇంట్రొడక్షన్ ఉంటుంది, ఒక థ్యాంక్ యూ ఉంటుంది. అంటే 8 slides తో హౌ వీ కెన్ స్పీక్ బెటర్ అన్నది కూడా మనం నేర్చుకున్నాం. బాడీ లాంగ్వేజ్ చూసాం, వాయిస్ మాడ్యులేషన్ చూసాం. సో మన పురాణాలని ఎన్నాటిని కూడా మనం టచ్ చేసాం. సో నాట్ ఓన్లీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, మెనీ టాపిక్స్ we have learned here. So we need to observe all the angles. That is what my suggestion here. So any other thing? So Akila madam. Sir, yes sir. Can we conclude? Yes sir, yes sir. Yes. Nice session sir. Thank you so much sir. Radhakrishna sir. Welcome madam. అసలు ఎలాంటి Thank you డౌట్స్ for giving me లేకుండా this opportunity. మీ స్లైడ్స్ తోని పూర్తి క్లారిటీ ఇచ్చారు సార్. అసలు ఇంకా డౌట్ అనేది లేకుండా చెప్పారు సార్. సింపుల్ అండ్ స్వీట్ గా చాలా బాగుంది సార్. Thank you very much. Thank you for giving sir. me this opportunity. So I must thank Impact Foundation, all the members. Thank you so much. So participants, we are giving it unmute option to everyone. So you can unmute. So our slogan we know very well. Okay. Jai Hind, Jai Bharat. Jai Hind, Jai Hind, Jai Bharat, Vande Mataram. Jai Bharat, Vande Mataram. Jai Hind, Jai Bharat, Vande Mataram. Thank you very much. Happy night. So today you will get assignment numbers. Okay. Thank you sir. Thank you very much sir. Radhakrishna garu. Thank you so much.